యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నీవు సింహం నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహం భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. నేనంటాను, దేవుని వాక్యాన్ని బట్టి దేవునిని మనం ఎంత మహిమపరచవలసి ఉందో, ఆ వాక్యమే లేకపోయి ఉంటే, ఆ దృష్టాంతాలే లేకపోయి ఉంటే, జరిగిన ఆ సంఘటనలే లేకపోయి ఉంటే, అసలు వాక్యం అనేదే లేకపోయి ఉండుంటే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉండుండేదో. ఈ మాట కొందరికి అర్థమవుతుందని తెలిసినప్పటికి కూడా చెప్పకుండా ఉండలేను. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించింది శ్రమ కొలిమిలో. ఆ వాక్యమే లేకపోతే హల్లెలూయా మనకి ధైర్యం ఉండేది కాదేమో కాదు, ఉండదంతే. ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది, బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది. అది మన పాదములకు దీపమైంది, మన త్రోవకు వెలుగై మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. అన్ని జనులకి దేవుని వాక్యం లేదండి. వారికి కట్టుకథలు, పిట్టకథలు, నీచమైనటువంటి చరిత్రలు కలిగిన మాటలు వారికి మిగిలాయి. కానీ మనకైతే పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవుడు రాసిన అద్భుతమైన ప్రేమలేఖ, ద వర్డ్ ఆఫ్ గాడ్. వినడానికి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు చెప్పడానికి భలే అతిశయంగా ఉంది. వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని వాక్కును, దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. మీకు అతిశయంగా అనిపించట్లేదేమో, మీకు ఆనందంగా అనిపించట్లేదేమో, మీకు ప్రౌడ్గా అనిపించట్లేదేమో, గొప్పగా అనిపించట్లేదేమో నాకు తెలియదు, కానీ ఆమేన్. హల్లెలూయా. నేను కలిగి ఉన్న గొప్ప భాగ్యం వెండి బంగారాలు కాదు, వాటన్నిటికంటే ఎంతో విలువైన దేవుని వాక్యాన్ని, వాక్యాన్ని కాదండి, దేవుని వాక్యాన్ని, ద వర్డ్ ఆఫ్ గాడ్. రాత్రి మీలో చాలామంది రాలేదు, కానీ మంచి సువార్తను దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆమేన్. బైబిల్ గ్రంథం సర్వలోకానికి చక్రవర్తి అయిన మన నాయకుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన వాగ్దానాల మేనిఫెస్టో. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాటిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడని రాత్రి సమయంలో నిజంగా, అంటే రికార్డింగ్ చేయబడలేదు ఎందుకో, కానీ ఎవరు చేయలేదు. కానీ నాకు ఎంత, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎంత ఆనందించాను అంటే, నేను గొప్ప సంతోషం చెప్పానని కాదు, అక్కడ నా ప్రభు గురించి అలా మాట్లాడుతుంటే ఆ ఆనందం, ఆ సంతోషం ఎంత తృప్తిని నాకు అనుగ్రహించిందో. ఐ వాజ్ సో హ్యాపీ లాస్ట్ నైట్. మీలో చాలామంది రాలేదు, వచ్చిన వారు దీవించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటు ఇటు దిక్కులు చూడకుండా భయభక్తులతో దేవుని సందులో దేవుని వాక్యాన్ని గౌరవిస్తారని నమ్ముతున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, ఇఫ్ యువర్ సీక్రెట్ లైఫ్ ఈజ్ ప్రేయర్, హల్లెలూయా, దట్ సీక్రెట్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్, యువర్ బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీ రహస్య జీవితం ప్రార్థన అయితే ఆ రహస్యమే దేవుని ఉన్నతమైన కృపను, దర్శనాన్ని,
సంకల్పం నీ జీవితంలో నెరవేర్చబడి నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడ్డానికి రహస్యము ఆ రహస్యమే అవుతుంది. దట్ సీక్రెట్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. పాస్టర్ గారు కొన్ని అలవాటు ప్రకారం ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వచ్చారనుకుంటున్నారా? లేదు, ఒక్కసారి చిన్న జ్ఞాపకం అంతే. హల్లెలూయా. కాబట్టి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని 7 వచనాల వరకు ఉన్నటువంటి ప్రతి మాటలో ఉన్న ఒరిజినల్ మీనింగ్ని మాట్లాడుకుంటూ పాత నిబంధన ఆమేన్ శరీర సంబంధమైన నియమముతో ముడిపడి ఉంది కాబట్టి అది భౌతికంగానే ఆలోచించాం. కానీ కొత్త నిబంధనలో ఉన్న మనము ఆత్మ సంబంధమైన నియమముతో కలిగిన వారము కాబట్టి వాటిని ఆత్మ సంబంధముగా చూసి ఆ 7 చరణాలలో ఉన్న ఆత్మ సంబంధమైన డివైన్ ప్రొటెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మరి మన వాళ్ళు ఎంతమందికి సంతోషం, ఎంతమందికి ఆ తీరిక దొరికిందో ఒకసారైనా మరొకసారి విందామని. నేను ఒక మాట చెప్తాను, వినండి. మీరు చాలా సందేశాలు వింటారు, చాలామంది దైవజనుల సందేశాలు వింటారు. నేనేం ఫీల్ అవ్వట్లేదు, కానీ కొంతమంది అందరివి స్టేటస్ పెడతారు. ఎందుకో మన సందేశాలని స్టేటస్లో పెట్టరు. ఎప్పుడు చూడలేదు నేను. కొందరు ఎందుకో నాకు తెలియదు, మరి ఇంకా కారణాలు ఏంటో నాకు తెలియదు. ఇట్స్ ఓకే, ప్రైజ్ లార్డ్. పెట్టాలని రూల్ ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన సందేశాలు వింటాం. నేను మీకు చెప్పాలనుకున్న చిన్న సలహా ఏమిటి అంటే, ఏ సందేశం అంటే ప్రతి ఒక్క వాక్యం గొప్పదైనా కాదంటలేదు, కానీ ఏ సందేశము ఎక్కువగా నిన్ను ప్రభావితం చేసి నీ కళ్ళు చెమ్మగిల్లేలా చేసి నీ గుండెలో ఒక తెలియని ఒక గొప్ప ఆనందాన్నో లేకపోతే ఒక ఒప్పుకోలనో ఒక ప్రభావాన్ని కలిగించిందో, లేకపోతే ఏ సందేశం వింటుంటే దేవుని సన్నిధి నువ్వు అనుభవించేవో, దైవజనమా మీకు సలహా చెప్తున్నాను, ఆ సందేశాన్ని మరలా 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 వింటూ ఉండండి. నువ్వు నమ్ముతావా? నాకు ఈ అలవాటు ఉంది, విన్న ప్రతిసారి నాకు కొత్తగా అనిపిస్తుంది. విన్న ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది నాకు. అలాగ అనిపించే సందేశాలు ఇక్కడ మాకేం దొరకలేదంటారా? ప్రైజ్ ది లార్డ్. అలాగ అనిపించే సందేశాలు ఇంకెక్కడైనా దొరికిన ఆ సందేశాలు. నేను ఇంకొక చిన్న ఆత్మీయంగా సలహా మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా జాగ్రత్త వినండి. మీలో ఎవరైనా అత్యధికమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా? మీ అందరికీ నా సలహా, ప్రార్థనల గురించి ఎక్కువ సందేశాలు వినండి. వినండి, నేను చెప్తున్నాను, వినండి. మీకు ఎంత మేలు జరుగుతుందో నేను హామీ ఇస్తున్నాను మీకు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలు మనం ఎక్కువ వింటామో అయ్యే మాటలు చెప్పాను కదా. ఆ రోజుల్లో చైనా దేశంలో ఎక్కడో వారిని బంధించిన తర్వాత లోపల జైల్లో పెట్టి 24 గంటలు అస్తమానం ఏం వినబడుతుంది అంటే, రాత్రింబగళ్ళు వినపడుతుంది, దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో గాడ్. ఒక 100 సార్లు ఇప్పుడు నేను చెప్తే మీకు చిరాకు వస్తుంది. 24 గంటలు రాత్రింబగళ్ళు అదే వినబడుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు లేడు అన్న ఆలోచనని వారి హృదయాల్లో పెట్టేయడానికి ప్రయత్నం. అది పెద్ద శిక్షట ఆ రోజుల్లో. సో వినడం అనేది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి దైవజనుడిగా మీకు తెలియచేస్తున్నాను. ఆమేన్. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఏ హోలీ లైఫ్, మీరు ఒకవేళ పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలని ఆశపడేవారు ఉంటే, ఆమేన్, మీకు సలహా ఏంటో తెలుసా? పరిశుద్ధతను గురించిన ఎక్కువ సందేశాలు వినండి. అగైన్ అండ్ అగైన్. చాలామంది దైవజనులు చెప్పిన జపనీ శాస్త్రి గారు, ఇంకా అనేక మంది దైవజనులు చెప్పిన మెసేజెస్ ఉంటాయి. హియర్ దోస్ మెసేజ్ అగైన్ అండ్ అగైన్. ఆమేన్. చేతులు ఎత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారు. మీరు అలా చేతులు ముడుచుకొని కింద కూర్చొని హల్లెలూయా మీకొద్దు, మనకొద్దు, మనకు అలవాటు వద్దు. సంపూర్ణమైన హల్లెలూయా ఏంటంటే చేతులు ఎత్తి చెప్పేది. విసుకొచ్చినా పర్లేదు, ఇస్తాక వింటున్నావా? 2 చేతులు ఎత్తి చెప్పండి. నా మీద కోపం వచ్చినా పర్లేదు, చెప్పండి 2 చేతులు. దేవుని ప్రేమ నీలో నింపబడి నీలో ఉంచి దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడాలని కోరుకున్నట్లయితే, దైవజనుడిగా నా సలహా ఏంటో తెలుసా? ఎక్కువ దేవుని ప్రేమ గురించి వినండి, ధ్యానించండి. అలా చేయడం వల్ల గొప్ప ఇంపార్టేషన్ జరుగుతుంది. దైవజనుడిగా నేను చెప్తున్నాను ఈ మాట. గొప్ప ఇంపార్టేషన్ జరుగుతుంది.
నీకు తెలియకుండానే అవి నీలో కార్యసాధకం అవ్వడం మొదలు పెడతాయి. కోపం, తొందరపడి మాట్లాడడం, ఇవి నీ జీవితంలోంచి ఎప్పుడు పక్కకు వెళ్ళిపోయాయో నీకే తెలియనంత ఆశ్చర్య రీతిగా దేవుని వాక్యం నీలో కార్యం చేయడము మొదలు పెడుతుంది. నా సలహా మీరు వింటారు లేదని, మీ సలహా ఎలా ఉంటుందంటే మన ఇష్టం, చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. ఆజ్ఞ వేరు, సలహా వేరు. ఎక్కువ ప్రార్థనా జీవితం కావాలని మీరు కోరుకుంటున్నారా? ఎక్కువ ప్రార్థన గురించి సందేశాలు వినండి. ప్రార్థనా సందేశాలు అనుకోటండి, వచ్చేస్తాయి బోల్డ్. ఆమేన్. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, నాబోటోళ్ళు చెప్పే ప్రసంగాలు చాలామంది ఉంటాయి. ఏమో ఎవరి ద్వారా దేవుడు ఏ మాటను అందించగలుగుతాడో. ఆమేన్. రీల్స్ మీద పెట్టి టైం వృధా చేసుకునే ఆ సమయాన్ని దేవుని యొక్క వాక్యం మీద పెట్టాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ రీల్స్. ఆమేన్. హల్లెలూయా. అది ఎంత భయంకరమైందంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే అలాగా వన్ బై వన్. మీలో చాలామంది ఎందుకు నవ్వుతున్నారంటే స్వ అనుభవం మీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో లాస్ట్ వీక్ అప్లోడ్ చేసినటువంటి ఆ మెసేజ్ కనుక మీకు దీవెనకరంగా ఉంటే పర్లేదు, మరలా వినాలని నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. సో లాస్ట్ వీక్లో ఈ 91వ కీర్తన, ఆమేన్, 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మనము 9 నుంచి 16 వచనాలు, లేక క్షమించాలి 14 నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆమేన్. ఆసక్తి వింటారు కదా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు రాశారు ఈ కీర్తన? మన బాగా అలవాటు అయిపోయిన పేరు కదా, అందుకని ఎవరు రాశారు అనగానే మనం దావీదు అని చెప్తున్నాం. కానీ యాజ్ పర్ హిస్టరీ, చరిత్ర ప్రకారము ఈ కీర్తన రాసింది మోషే రాశాడు. అది కూడా ఎప్పుడు రాశాడో నాకు బాగా నచ్చిందండి. ఎప్పుడు రాశాడంటే చరిత్ర ఏం చెప్తుందంటే వెన్ హీ ఫినిష్ ద ట్యాబర్నికల్, ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందో, అమ్మా నా వైపు చూడు తల్లి, నా వైపు చూడు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమందికి వినే అలవాటు మారిపోయింది. ఎంత చక్కగా వినేదాను అమ్మ, కన్నీళ్ళు కార్చుకుంటే దేవుని వాక్యాన్ని, ఎట్లా అయిపోయావే. కొంతమంది వినే పద్ధతి చూసి ఉత్సాహం వచ్చేది వాక్యం చెప్పడానికి, మారిపోయారు కొందరు ఎందుకో. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం కంప్లీట్ అయిపోయిందో, అసలు మీరు ధ్యానం చేస్తే ప్రత్యక్ష గుడారం కంప్లీట్ అయిన తర్వాత మోషే ఈ కీర్తన దేవుని సన్నిధిలో, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో పాడుకున్నాడన్న సంగతిని జ్ఞాపకానికి వస్తూ ఉంటే దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా సంగతులు నా మనసులోనికి వస్తూ ఉన్నాయి. When he completed the construction of the tabernacle, దేవుడిచ్చిన నమూనా ప్రకారము ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారాన్ని కంప్లీట్ చేశాడో, ఆ ప్రత్యక్ష గుడారములో దేవునికి మహిమ దిగి వచ్చిందో, ఎప్పుడైతే మనుషులు సాష్టాంగపడ్డారో, ఈ మహా అద్భుతమైన ఘట్టాన్ని, ఆవిష్కరించబడినటువంటి ఈ మహా అద్భుతమైన ఘట్టాన్ని చూచినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అదే ఈ మధ్య మన వాళ్ళు ఎవరో, మన సహోదరులు లేకపోతే మన దేశంలో అయోధ్య అనేది ప్రారంభించినప్పుడు రకరకాల కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఆమేన్, హల్లెలూయా. రకరకాల లైటింగ్లు పెట్టారు, ఊరంతా అలంకరించారు, ప్రతి ఇంటి మీద జెండా పెట్టారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. దాని గురించి కామెంట్ చేయడం కోసం కాదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ రోజు మందిరం ఓపెనింగ్ కార్యక్రమం రోజు ఏం జరిగిందంటే, ఆకాశము తెరవబడింది, దేవుని మహిమ మందిరము మీదకి దిగి వచ్చింది. సంతోషమైన వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎవరో పెట్టిన లైటింగ్ కాదు, అది దేవుని మహిమ మందస్సము మీదకి దిగి రాగా లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఎదుట సాష్టాంగపడగా, దేవుని సన్నిధి, దేవుని భయము, దేవుని ప్రసన్నత ఆ స్థలమంతా ఆవరించగా, ఈ మహా అద్భుతమైనటువంటి హిస్టారికల్ ఈవెంట్, అమ్మా ఇటు నా వైపు
ఆ హిస్టారికల్ ఈవెంట్ జరిగిన రోజున మోషే పాడిన ఈ కీర్తనలో తన ఎదురుగా ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని చూస్తూ పాడుతున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. Amen. Those who dwelleth in the secret place of most high. ఆ మాట పలుకుతున్నప్పుడు నేను అనుకుంటాను, మోషే కళ్ళ ఎదురుగా ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలము కనబడుతుంది. సీక్రెట్ ప్లేస్ కనబడుతుంది. తెర వెనకాతలో ఉన్నటువంటి ఆ సీక్రెట్ ప్లేస్ కనబడుతుంది. దాని వైపు నేను అనుకున్నాను అంతే, దాని వైపు చూస్తూ పాడుతున్నాడేమో. హూ దోస్ డెల్త్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మహోన్నతుని రహస్య స్థలములో, ఆ గుడారములో ఉండగలిగిన వాడు, జీవించగలిగిన వాడు, నివసించగలిగిన వాడు ఎంత ధన్యుడు అని పాడుతున్నాడు. ఆమేన్. ఆ ఆశ మోషే జీవితంలో భంగం కాలేదు. ఒక రోజు వచ్చింది, పాళెములకు వెలుపల ఆ ప్రత్యక్ష గుడారము వేయబడినప్పుడు మోషే ఆ ప్రత్యక్ష గుడారపు లోపల భాగమునకు పోయినప్పుడు ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా తన స్నేహితుడైన మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం నేను అనుకుంటాను. విశ్వాసముతో పాడిన ఆ కీర్తన మోషే జీవితంలో వాస్తవ రూపంలోకి వచ్చింది. దైవజనమా, దైవజనుడిగా చెప్తున్నాను, విశ్వాసంతో పాటలు పాడు. నీవు పాడిన ఆ పాటే నీ స్వ అనుభవముగా దేవుడు నీకు అనుగ్రహించే రోజు వస్తుంది. ఇక్కడ ఉన్నారమ్మా, ఇక్కడ ఉన్నారా మీలో కొంతమంది? ఇంత చక్కని మాట చెప్తుంటే కూడా అలసిపోయినట్టున్నారు. అప్పుడే పాడి 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 పాడి. హల్లెలూయా. అలసిపోకూడదు. ఆమేన్. మనకు అలవాట్లేదు కానీ ఆయన ఎవరో రాశాడు, పాడిమో ఇదో పోయేదాకా పాడుతానే ఉంటాను, ఇదని పాడెక్కేదాకా పాడుతానే ఉంటాను. మనం కూడా పాడుకుంటున్నాం కదా, నేను మట్టిలో కలిసే వరకు లేక నేను మహిమలో చేరే వరకు ఆరాధిస్తాను అని. ఆమేన్. కొద్ది మైండ్ని దులుపుకోండి, కొద్ది ఒళ్ళని అట్లా ఫ్రీ చేసుకొని వాక్యానికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. దున్నబడిన నేలలోనే విత్తనాలు ఫలిస్తాయి తప్ప కఠినమైన నేల విత్తనాలు ఫలించవు. ఏదో ఆరోగ్యం బాగోక అట్లా ఉన్నాం లేనైనా దానికోసం ఇంత పెద్ద క్లాస్ ఎందుకు అంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ మాట వింటున్నారా? మీకు అర్థమవుతుందా? మీ గుండె లోతులు పెట్టుకోండి. వాట్ ఎవర్ యు సింగ్ బై ఫెయిత్. విశ్వాసముతో పాడు. నీవు విశ్వాసముతో పలికిన దానిని దేవుడు అంటాడు ఒకరోజు, నీవు కోరుకున్నది నీ మీదకి రప్పిస్తానని నా జీవము తోడని ప్రమాణము చేస్తున్నానని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పండి. కొంతమందికి అలవాటు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం బయట మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పుకుంటున్నాను ఏమనంటే, మా సంఘం మీలా చెప్పరండి, రెండు చేతులు ఎత్తి సంపూర్ణమైన స్తోత్రం చెప్తారు తప్ప సగం స్తోత్రం చెప్పరని మీకోసం గొప్పలు చెప్పుకుంటున్నాను నేను. అక్కడ ఇటు చేస్తే ఎట్లా మీరు చెప్పాలి మనసారా? చేతులు కిందకి దించి చెప్పేది సగం హల్లెలూయా, చేతులు ఎత్తి చెప్పేది ఫుల్ హల్లెలూయా, హల్లెలూయా. నేను 100 సార్లు చెప్తే 100 సార్లు కూడా మెల్లగా చెప్పాలి. పర్లేదు, విసుకొచ్చిన మంచి ఎక్సర్సైజ్ అది. ఆమేన్. చేతులు ఎత్తడం బాడీకి ఎక్సర్సైజు, హల్లెలూయా చెప్పడం ఏమో ఆత్మకి ఎక్సర్సైజ్. రెండు ఒకసారి చేద్దాం వర్రా. అలవాటు తెప్పినట్టు కొంత అక్కలకే, ఈ చిన్న అక్కలకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఎదురుగా టైం అవుతుంది, ఎదురుగా ట్యాబర్నికల్ ఉంది, ఎదురుగా ప్రత్యక్ష కూడా చూస్తున్నాడు. అంటున్నాడు, దోస్ హూ డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. మహోన్నతుని యొక్క చాటున, సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించువాడే. ఆమేన్. ఆ తర్వాత ఉన్న డివైన్ ప్రొటెక్షన్ అంతటిని గురించి మాట అసలు మనం 7వ వచనం వరకు చూసాం కానండి, 12వ వచనం వరకు ఉంది డివైన్ ప్రొటెక్షన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాటి గురించి వివరించే టైం కూడా నా దగ్గర లేదు. హల్లెలూయా. మనం 7వ వచనం వరకు చూసాం కానీ తర్వాత ఇంకా మంచి మంచి మాటలు మీకు కనబడతాయి. ఇప్పుడు చదివేకండి, ఇంటి దగ్గర చదువురు కానిలేండి. హల్లెలూయా.
మీ భక్తి దీవించబడా. అదేం తిట్టండి, ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అలవాటు చేస్తున్నారా ఈరోజు కోపం వచ్చినా కానీ? హల్లెలూయా. తప్పితిరి, మీరు తప్పితిరి, తోవ తప్పితిరి. సో 1 నుంచి 12 వచనాల వరకు కూడా ఈ డివైన్ ప్రొటెక్షన్ అంతా కూడా మనకి కనబడుతుంది. ఆమేన్. సో మహోన్నతిని చాటున నీ ఉంటే, టైం అవుతుంది, వేగంగా వెళ్దాం. మహోన్నతిని చాటున నీ ఉంటే నీకు కలిగే పరలోక సంబంధమైనటువంటి నీ డివైన్ ప్రొటెక్షన్, నీ శరీరమునకును, నీ ప్రాణమునకును, నీ ఆత్మకును కలిగే డివైన్ ప్రొటెక్షన్ గురించి అక్కడ రాయబడి ఉంది. అంటే నువ్వు మహోన్నతిని యొక్క చాటున నీ ఉన్నప్పుడు నీకు కలిగే ఆ డివైన్ ప్రొటెక్షన్ కోసం 1 నుంచి 12 వచనాలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. 13వ వచనములో మహోన్నతిని చాటుని, వినండి 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 వినండి, మహోన్నతిని చాటుని నీవు ఉన్నప్పుడు నీకు కలిగే బలాతిశయముల గురించి మాట్లాడుతూ 13వ వచనం రాస్తాడు. నీవు సింహములను, నాగుప్రాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను త్రొక్కెదవు. దేవుడు టైం ఇస్తే మరొకసారి దీని గురించి మాట్లాడుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి దీని గురించి మాట్లాడుకుందాం. 13వ వచనాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఏసురత్నం చేయం. ఆమేన్ చెప్పండి. 13వ వచనాన్ని, అమ్మయ్య కొంతమంది నవ్వారండి, మన శాంతిగా ఉంది. అయ్యా అలా ఉండండి రా, మీకు దండం పెడతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, 13వ వచనాన్ని వదిలే సమస్య లేదు, తగ్గేదిలే అన్నట్టు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే మంచి విషయాన్ని రాస్తున్నాడు. యెహోవా మహోన్నతుని చాటున నీకు కలిగే బలము ఎలాంటిదంటే, నీకు కలిగే శక్తి ఏంటిదంటే, నాట్ ఓన్లీ డివైన్ ప్రొటెక్షన్, నీకు కలిగేటువంటి ఆ డివైన్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు. 12 వచనాలు దాని గురించి రాసి అంటున్నాడు. 13వ వచనంలో అంటున్నాడు, అక్కడ నీకు బలము కలుగుతుంది, అక్కడ నీకు శక్తి కలుగుతుంది. అక్కడ నీకు దొరికేటువంటి ఆ శక్తి ద్వారా నువ్వు ఏమి చేయగలవు అంటే, హల్లెలూయా, నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనకు తెలిసిన సింహం ఒకటి ఉంది, పళ్ళు లేవు దానికి, బోసి సింహం. అందుకే ఎవరిని మింగుదువా అని చూస్తుందంటది. ఎవరా మింగడం, ఎవరా నవ్వలేదంటే నవ్వలేదు. ఎందుకంటే సిలువలో యేసు ప్రభు తన తలను సితగొట్టినాడు గనక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వు మహోన్నతుని చాటున నీవు నివసించగలిగితే సింహములను, నాగుపాములను త్రొక్కెదవు. ఆమేన్, హల్లెలూయా. కొదమ సింహములను, భుజంగములను త్రొక్కెదవు. విశ్వాసంతో ఆమేన్ చెప్పండి, విశ్వాసంతో ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎవరో మాకు శాతపడి చేస్తున్నారని నీకు పాస్టర్ గారికి ఫోన్ నువ్వు చేయవు. మరి ఏం చేస్తావు? నీవే ఆ కొదమ సింహాన్ని అణగద్రొక్కుతావు, నీవే ఆ భుజంగములను అణగద్రొక్కుతావు. ఏ అపాయము యొద్దకు రాదు, ఏ తెగులు సమీపించదు నీకుని, నీ సంతానమునకును. హల్లెలూయా. నీవే డివైన్ ప్రొటెక్షన్ గా దేవుడు నిలబెడతాడు. దేవుడు నిన్ను. ఆమేన్, హల్లెలూయా. దేనికి నీవు భయపడ, చెప్పండి చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, ప్రాఫిటికల్ గా చెప్పండి. దేనికి నేను భయపడను, దేనికి నేను భయపడను. ఆమేన్, హల్లెలూయా. మార్గములో కాపాడుటకై ఆయన తన దూతలను నా కొరకు ఆజ్ఞాపించును. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ డివైన్ ప్రొటెక్షన్ గురించి వద్దు, కానీ ఈ 13వ వచనం నాకు బాగా నచ్చింది. సింహములను, నాగుప్రాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను త్రొక్కెదవు. అంత బలం, అంత శక్తి, అంత చురుకుదనం. చురుకుదనం అన్న మాట నేను ఊరకనే వాడలేదండి. దేవుని ప్రజలు చురుగ్గా ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా ఈ చేయి కొంచెం లేపి పెట్టండ్రా, అన్నం తిన్న తర్వాత ఈ చేయి ఎవరైనా గడగండ్రా, కొంచెం ఆరిపోతుంది. హల్లెలూయా. కొంచెం వంగితే రిమోట్ దొరుకుద్ది. ఇది టీవీ రిమోట్. వంట రూమ్లో ఉన్న భార్యని పిలుస్తాడు ఈ మహానుభావుడు. ఏమి ఎక్కడున్నావు? ఆ రిమోట్ ఇటు. వంట చేస్తున్న ఆమెకి ఎలా ఉంటుందంటే మీకు తెలిసిలేండి బాగా. ఆమేన్.
వల్ల పడవు ఆ ఫీలింగ్స్. హల్లెలూయా. ఆ రిమోట్ ఇచ్చుకుంటే కట్ట 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 కానీ ఉట్టికాలిటిగా అనిపిస్తుంది కదా. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ బీపీ తట్టుకోలేక నాకు కోపం తెప్పించొద్దు, పక్కనే కదా ఉంది, వంట చేస్తున్నాను కదా, తీసుకోలేవేంటి ఆ మాత్రం. సరే ప్రియుల, టైం ఇదవుతుంది. నిజంగా చెప్తున్నాను, దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా చురుకుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. సోమరులుగా ఉండకూడదు, యేసు రక్తం చేయం. లేజీ పీపుల్గా ఉండకూడదు, యేసు రక్తం చేయం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు పని చేయాలని అనిపిస్తుందో అప్పుడే పని చేయి. ఎప్పుడు లేవలేని అనిపిస్తుందో అప్పుడే లే. ఎప్పుడు నడవలేని అనిపిస్తుందో అప్పుడే నడు. ఎప్పుడు పాడలేని అనిపిస్తుందో అప్పుడే పాడు. ఎప్పుడు మోకరించలేని అనిపిస్తుందో అప్పుడే మోకాలి. నేను ఊరకనే చెప్పట్లేదు ఈ మాట. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎవరైనా వస్తే బాగుండు, కొద్దిగా సహాయం చేస్తారానికి నీకు అనిపించిన టైంలో నీవే లెగిసి ఆ పని చేసుకోగలిగితే సోమరితనం, లేజినెస్ అనే భయంకరమైన శత్రువుని నువ్వు అణగదొక్కగలుగుతావు. హల్లెలూయా. కొంతమందికి సింహం అంటే పెద్ద సింహం ఎదురుగా రాదు, వారి లేజినెస్సే పెద్ద సింహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి లేజినెస్సే పెద్ద సింహం. ఆమేన్. దాన్ని అణగదొక్కాలి. వారు అంటారు కదా మంత్రసార్లు, హెబ్రీ స్త్రీలు వారు చాలా చురుకైన వారు, మేము వెళ్ళకముందే వారు డెలివరీ చేసేసుకుంటున్నారు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా చురుకైన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. బాబా తెచ్చిపెట్టరంట, తేవాలా, ఇప్పుడే తేవాలా, తెత్తానులే చేత్తానులే. మీకు తెలుసా, ఆ లేజినెస్ పనిలోనే మాత్రమే కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది తెచ్చిపెట్టమంటే తెస్తానులే అన్న మాటలోనే ఆ బద్ధకం అంతా ఉంటుంది. తేవాలా, తెస్తానులే. జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? జోక్గానే చెప్తున్నాను, కానీ చాలా సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను. దేవుని ప్రజలు చురుకైన వారిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఏ స్త్రీ వచ్చి, నేను నీళ్ళు అడిగినప్పుడు ఏ స్త్రీ వచ్చి, హల్లెలూయా, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెబుతాదో ఆమె నా యజమాని యొక్క కుమారుడికి ఆమె భారీగా ఉంటుంది అన్నాడు. ఈలోపు రెబ్కా వచ్చింది, అమ్మా కొద్దిగా నీళ్ళు ఇమ్మంటే, నీకు మాత్రమే కదా అయ్యా, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తానని ఆమె త్వరగా దిగి వెళ్ళి, ఎలాగ వెళ్ళి, మెల్లిగా వెళ్ళి ఒక్కొక్క మెట్టెక్కి దింపిన కడవ మళ్ళీ ఎత్తడానికి కాసేపు టైం తీసుకొని, హల్లెలూయా, కడవ నేను ఎత్తలేకపోతున్నాను బాబు, నువ్వెవరో నాకు తెలియదు కానీ కొద్ది సాయం చేయవా. ఆమేన్. టైం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుని ప్రజలు చురుగ్గా ఉండాలి. ఆమేన్. చురుగ్గా చెప్పండి, రెండు చేతులు పైకెత్తి చెప్పండి. ఇవి ఇసుకొచ్చిన పర్లే. హల్లెలూయా, ఆమేన్. కొంతమందికి హల్లెలూయా చెప్పడానికి కూడా బద్ధకం. ఆ చెయ్యి ఎక్కడ ఉంటుంది, ఎక్కడే లెగుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బద్ధకమో చెయ్యి లాగడానికి. తిట్టడానికి మంచి చురుకుతనం, గొడవడానికి మంచి చురుకుతనం. హల్లెలూయా. ఊరంతా గొంతెట్టుకొని ఎవరితో నన్నేదో అన్నదంట సువార్త అక్క. హల్లెలూయా. ఊళ్ళో అందరూ అనుకోవడమే, ఇది దేవుడిని నమ్మిందంట, చీ దైద్రం అని. అది మన సాత్వికం, సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వస్తుంది నరాలన్నీ బిగబెట్టుకొని, కడుపంతా పీండ్రించుకొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించడానికి దేవుడు మనకు చురుకుతనం దయచేయను గాక, ఆరాధించడానికి చురుకుతనం దయచేయను గాక, స్తోత్రించడానికి చురుకుతనం దయచేయను గాక, ఆయన గురించి పాడి పాడి ఆరాధించుటకు చురుకుతనం చేయను గాక, దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుడు మనకు చురుకుతనం ఇచ్చును గాక. ఆదివారమా లేవాలి, ఇప్పుడు స్నానం చేయాలా, వెళ్ళాలా, వెళ్దాములే పేపర్ చదివేసి, వెళ్దాములే కాపీలు తాగేసి, వెళ్దాములే టిఫినీలు చేసేసి, వెళ్దాములే ఇంకా పాటలు అవుతూ ఉంటాయి. వద్దు ప్రియులారా. ఆమేన్. దేవుని సన్నిధికి చురుకుతనంగా దేవుడు దయచేయండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు మనకు చురుకుతనం దయచేయండి కాక.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే ప్రియుల వాక్యంలో లోపలికి వెళ్ళిపోదాం. సో సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అంత శక్తిని, బలాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. విశ్వాసంతో చేద్దాం హల్లెలూయా. ఆమేన్. మనకంతటి బలం దొరికేది ఎక్కడంటే ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని రాయబడి ఉంది. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మని యొక్క బలము మీకు కలుగునుగాక. యెహోవా ఆత్మ సంసోని మీదకి దిగిరాగా గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయులను చంపినటువంటి ఆ గొప్ప బలం నీకు కలుగునుగాక. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శత్రువుని ఎదురించే బలం, కొదమ సింహములను అనగదొక్కే బలము, భుజంగములను అనగదొక్కే బలము నీకు దొరుకునుగాక. ఈ బలం, శరీర సంబంధమైన బలం కావాలంటే జిమ్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తున్న బలము కావాలంటే దేవుని సన్నిధికి, మహోన్నతుని చాటులోనికి వెళ్ళాలి. సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళాలి. సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళాలి. సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. శరీర సంబంధమైన బలము కావాలంటే జిమ్లోకి వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన బలము కావాలంటే శత్రువుని ఓడించడానికి, లోకాన్ని ఓడించడానికి, నేత్రాశను ఓడించడానికి, శరీరాశను ఓడించడానికి, జీవపు డంబమును ఓడించడానికి, ప్రభువు కొరకు యోగ్యమైన పాత్రగా నిలవబడటానికి నీకు నాకు కావలసినటువంటి ఆ శక్తి, హల్లెలూయా, నీకు నాకు కావలసిన ఆ శక్తి మనకెక్కడ దొరుకుతుంది అంటే మహోన్నతుని చాటున దొరుకుతుంది. ఆమేన్. సో 13వ వచనం గురించి మళ్ళీ మనకు టైం దొరికినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆమేన్. ఇప్పుడు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి భాగాలు మనం చూడవలసి ఉంది. బయట ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది కదండి. 1 నుంచి 12 వచనాలు డివైన్ ప్రొటెక్షన్ గురించి చెప్తున్నాయి. 13వ వచనం డివైన్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. 14 నుంచి 16 వచనాలు, ఇక మీరు మర్చిపోకూడదు ఈ కీర్తన అన్నట్టు. హల్లెలూయా. 14 నుంచి 16 వచనాలు ఆమేన్, దేవునిని ప్రేమించు వారికి దేవుడు అనుగ్రహించే డివైన్ బ్లెస్సింగ్ అక్కడ ఉంది. హల్లెలూయా. ఆమేన్. 1 నుంచి 12 వచనాలు డివైన్ ప్రొటెక్షన్, 13వ వచనం డివైన్ స్ట్రెంగ్త్, 14 నుంచి 16 వచనాలు డివైన్ బ్లెస్సింగ్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుర్తుంటుందా ఈ కీర్తన? ఆమేన్. హల్లెలూయా. వీలైతే 91వ కీర్తన కంఠస్థ పెట్టేద్దాం. ఎంతమంది పెడతారు? నేను పెడతా. ఎంతమంది పెడతారు? 91వ కీర్తన. ఆల్రెడీ కొంతమందికి వచ్చు, నాకు తెలుసు. పిల్లలు నిలబెట్టేసాను అది చెప్పేస్తారండి, సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది మనం. హల్లెలూయా. 91వ కీర్తన నేర్చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రతిరోజు ఆ కీర్తన పలకడానికి. టైం అయిపోతున్నారా? గట్టి స్తోత్రం చెప్పండి దాస్ గారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు ఆ కీర్తనను మన నోటితో ఒప్పుకుందాం. ప్రతిరోజు ఆ కీర్తన విశ్వాసం ఒప్పుకుందాం. ప్రతిరోజు ప్రార్థనగా కీర్తన ఒప్పుకుందాం. ఆమేన్. 1 నుంచి 16 వచనాలు మన జీవితంలో నెరవేర్చబడును గాక. కమాన్ చెప్పలు కూడా దేవుని ఆరాధిద్దాం. 1 నుంచి 16 వచనాలు మన జీవితంలో నెరవేర్చబడును గాక. 1 నుంచి 16 వచనాలు ఉన్న ప్రతి ఆశీర్వాదం మన జీవితంలో నెరవేర్చబడును గాక. డివైన్ ప్రొటెక్షన్ నీకు కలుగును గాక. డివైన్ స్ట్రెంగ్త్ నీకు కలుగును గాక. డివైన్ బ్లెస్సింగ్స్ నీకు కలుగును గాక. ఆమేన్. సో 1 నుంచి 12 వచనాలు ఏంటండి? చెప్పగలిగినంటే చెప్పండి, పర్వాలేదు. 1 నుంచి 12 వచనాలు డివైన్ ప్రొటెక్షన్, 13వ వచనం డివైన్ స్ట్రెంగ్త్, డివైన్ పవర్, అండ్ 14 నుంచి 16 వచనాలు డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఎంతవరకు గుర్తుంటాయి కదా. ఆమేన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా, హల్లెలూయా హల్లెలూయా, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతనిని శ్రమల పాలు చేయను. నో 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 మీకు అర్థం అవ్వాలని నేను అలా మాట్లాడాను. అతను నేను శ్రమల పాలు చేయను అని లేదు, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. చెప్పలు కూడా దేనమై పడదాం. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. ఆమేన్, హల్లెలూయా. ఇది బ్లెస్సింగ్ గా మీకు అనిపించట్లేదా? మీకు ఆశీర్వాదం అనిపించట్లేదా? దేవా నువ్వేమన్నావు, శ్రమలో నువ్వు నాకు తోడై ఉంటావా? అయితే నీవు నాకు తోడై ఉండినట్లు నేను శ్రమలో ఉండటమే నాకు భాగ్యం అన్నట్టుగా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమలు రావని చెప్పట్లేదు, శ్రమలో నేను అతనికి తోడయ్యేదను. నీకు విరోధముగా ఏ ఆయుధము, ఈ మాట ఇలా లేదండి బ్రదర్, నీకు విరోధముగా ఏ ఆయుధము రాదు అని లేదు. నీకు విరోధముగా ఆయుధం వస్తుంది, కానీ అది వర్ధిల్లదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీకు శ్రమ రాదు అని చెప్పట్లేదు, శ్రమ కలుగుతుంది. అయితే గొప్ప సంగతి ఏంటో తెలుసా? శ్రమ వస్తుంది అన్నది బ్యాడ్ న్యూస్ కాదు, గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్. ఎందుకంటే శ్రమలో ఆయన నీకు తోడై ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి. హల్లెలూయా. కొంతమందికి పాపం చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకో నేను ఎంజాయ్ చేస్తాను అందుకని అలా ఉన్నాను. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, ఆమేన్, అతనిని విడిపించి అతనిని గొప్ప చేస్తాను. దైవ జనమా, నీకు శ్రమ కలిగినప్పుడు 10 మంది నిన్ను చూసి నవ్వుతారేమో, హేళన చేస్తారేమో, అవమానపరుస్తారేమో, అంతన్నా వింతన్నా అంటారేమో, నీ దేవుడు ఏంటి అంటారేమో, నీ దేవుడు ఉన్నాడా లేదా, నీ దేవుడు ఎందుకు కాపాడలేదు, నీ దేవుడు ఎందుకు రక్షించలేదు, నీ దేవుడు ఎందుకు నీకు సహాయం చేయలేదు, నీ దేవుడు ఎందుకు ఈ పరిస్థితి నుంచి నేను విడిపించలేదని అవహేళన అవమానం చేస్తారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఓపిక పట్టి నిరీక్షణ కలిగి ఉండు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, అక్కడితో ఆగిపోను, నిన్ను విడిపిస్తాను, అక్కడితో ఆగిపోవాను. ఎవరు ఎదుట నువ్వు తలదించుకున్నావో వారి ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. ఇది పాస్టర్ గారు చేసే గొప్ప కాదు, దేవుడు గొప్ప చేస్తానంటున్నాడు. దేవుడు గొప్ప చేస్తానంటున్నాడు. మనుషులు హెచ్చిస్తారు, మనుషులు నిన్ను పడేస్తారు, కానీ దేవుడు హెచ్చిస్తే ఆయన నిన్ను ఎప్పుడు హెచ్చింపుగానే ఉంచుతాడు. హల్లెలూయా. మనుషులు ఒకప్పుడు పొగుడుతారండి, మా పాస్టర్ గారు అంత పాస్టర్ గారు లేరు. అదే మనుషులు చెప్తారు వారంత దౌర్భాగ్యుడు లేడు అని. హల్లెలూయా. మనుషులు కాదండి, మీకు ఎలా ఉందో నాకు తెలియదు వింటుంటే. శ్రమలో ఆయన నాకు తోడై ఉంటాడు. కొంతకాలం నిరీక్షణతో ఆ పరిస్థితి నేను ఎదుర్కొన్న తర్వాత ఆయన తోడుగా నీడగా ఉంటాడు. ఆ శ్రమను ఎందుకు అనుమతించాడో ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఆ శ్రమలో నుంచి నన్ను విడిపిస్తాడు. విడిపించడం మాత్రమే కాదు, అవమానించిన వారే అభిమానాన్ని పంచే విధముగా ఆయన నన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేస్తాడు. ఆమేన్. He will renew my spirit. He will renew my mind and my strength. Amen. Hallelujah. Praise the Lord. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అబ్బా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నీ శ్రమలో ఆయన నీకు తోడై ఉన్నాడమ్మా. భయపడకు తల్లి, తోడై ఉన్నాడు. కంటికి కనిపించట్లేదు కానీ తోడై ఉన్నాడు. నేను మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిస్థితి నీకు అర్థం కావట్లేదు కానీ తోడై ఉన్నాడు ఆయన. నమ్ముతే నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యము. ఆమేన్. హల్లెలూయా. ఆయన తోడై ఉన్నట్టుగా ఏ శుభకరమైన ఆనవాళ్ళు నీకు అనిపించకపోయినప్పటికీ కూడా తోడై ఉంటానని వాగ్దానం చేసిన నీ మాటను నేను నమ్ముతున్నానని విశ్వాసంతో సాగిపో. ఆమేన్. కనబడే దేవుడిగా ఉంటే నమ్మడం చాలా ఈజీ అండి. కానీ కనబడని దేవుడుగా, కనబడని తోడుగా ఆయన నిన్ను ఫాలో అవుతున్నప్పుడు, హల్లెలూయా, ఆయన నిన్ను వెంబడిస్తున్నప్పుడు, ఆమేన్, గొప్ప విశ్వాసం ఆధారం అవుతుంది కదా. ఓ టైం అవుతుంది. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. తర్వాత బ్లెస్సింగ్ ఏంటి?
ష్యూర్లీ ఐ విల్ డెలివర్ హిమ్. శ్రమలోని అతని తోడే ఉండదును, అతనిని నేను విడిపిస్తాను. దేవుడు నమ్మేనన్నావు, పొద్దుతమానం హాస్పిటల్ తిరుగుతావు, అన్నివ్వండి. ఆమేన్. నిన్ను విడిపించే రోజు వస్తుంది, అక్కడితో ఆగడు. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. చర్చ్, నేను గొప్ప చేస్తాడని చెప్పట్లేదు, ఆయన నిన్ను గొప్ప చేస్తాడని చెప్తున్నాను. ఆయన గొప్ప చేస్తాడని చెప్తున్నాను. మనుషులు సన్మానిస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దేవుడు సన్మానిస్తే మాత్రము దేవుని నామానికి మహిమ కలుగును గాక. బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకి సంతోష కారణముగా, ఆశీర్వాద కారణముగా ఆయన నిన్ను నిలవబెడతాడు. దాస్ గారు ఇక్కడ లేరండి మీరు? రైట్. హల్లెలూయా. ఏ రియాక్షన్ లేకపోతే డౌట్ వచ్చింది. హల్లెలూయా. మీకు ఎలా ఉందో నాకు తెలీదు. ఆయన గొప్ప చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైల్వే స్టేషన్లో న్యూస్ పేపర్ల మీద పడుకొని, రక్తపు మరకల మీద చిరిగిపోయిన బట్టలు వేసుకొని, పట్టాల మీద దొరికే ఇడ్లీలు తినుకుంటూ సిఆర్పి పోలీసులు తరుముతుంటే స్టేషన్లోంచి బయటికి పరుగులు తీసినటువంటి ఒక రోగిని, ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఘనపరచడం మొదలుపెట్టాడు. ఈ రోజుకి ఆయన పాడిన పాటలు, ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన చేసిన సేవ వేల మందికి, లక్షల మందికి, దేశ విదేశాలకు దీవెనకరంగా ఉంది. ఆయన దగ్గర నుంచి బలమైన దైవజనులు వచ్చి ఈరోజు బలమైన సేవ చేస్తున్నారు. నేను యేసన్న గారి గురించి మాట్లాడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న క్యాథరిన్ కుల్మన్ని దేవుడు దర్శించి ఆత్మహత్య చేసుకోబోతున్న లక్షలాది మంది యవనస్తులని ప్రభు ప్రేమ వైపు తిప్పినటువంటి ఘన చరిత్ర కలిగిన వాడు నా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప చేస్తాడట. ఈ టైం పరిగెడుస్తుంది. దేవుడు గొప్ప చేస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దైవజనుడిగా నేను పలకాలనుకుంటున్నాను. అమ్మ, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు బ్రదర్. దేవుడు గొప్ప చేస్తాడు బ్రదర్. దేవుడు హెచ్చిస్తాడు బ్రదర్. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ప్రస్తుతానికి అవమానాలు కలుగుతున్నాయా? కలగని. అవమానాలు ఎదురవని. నీ స్థితిని బట్టి, నీ గతిని బట్టి, నువ్వు చేసిన దోషాన్ని బట్టి, తప్పులను బట్టి నిన్ను అవమానపరుస్తున్నారా? లెట్ దెమ్ స్పీక్. యు డిజర్వ్ ఫర్ దట్. ఆ మాటలకి నేను డిజర్వ్ అని మౌనంగా ఉండిపో. మనుషుని నిందించి వదిలేస్తారు, బాధ పెట్టి వదిలేస్తారు, రాళ్ళేసి వదిలేస్తారు. కానీ నా దేవుడు కోపించుచునే వాత్సల్యతను చూపించే దేవుడు. గాయము చేస్తాడు ఆయనే, గాయాన్ని కడతాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కొంతకాలము మట్టుకు నిన్ను విడిచిపెట్టింది ఆయనే, మరలా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి, హల్లెలూయా, బహుతరములకు శోభాతిశయముగా, సంతోష కారణముగా నిన్ను నిలవబెట్టగలిగేవాడు నీ దేవుడు. నమ్మకం ఉంటే దేవునిని మహిమపరచు. నమ్మకం ఉంటే దేవునిని మహిమపరచు. నమ్మకం ఉంటే దేవునిని మహిమపరచు. హల్లెలూయా. నిన్ను చేసి ఏం బతికే, నీ బతుకు అన్నవారు కూడా నీ పాదాల దగ్గర ప్రణమిల్లి, అమ్మా నీ నోట ఒక్క దీవెనకరమైన వచనము నా కొరకు పలకవా, నీ హస్తాన్ని ఒక్కసారి నా మీద ఉంచి నీ ప్రభువు పేరట నన్ను ఆశీర్వదించవా, నా కొరకు ప్రార్థన చేయవా అని నిన్ను అడిగే రోజు వస్తుంది. ఆమేన్. ఎలా వస్తుంది పాస్టర్ గారు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అలా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచేదను. అన్నిటికన్నా లాస్ట్ స్టేట్మెంట్ చాలా గొప్పదండి. నా రక్షణ అతనికి చూపించేదను. ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్. దేవుని రక్షణ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. క్రీస్తుని గురించిన ప్రత్యక్షతలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. But the question is,
ద క్వశ్చన్ ఈస్ ప్రశ్న ఏమిటి అంటే, 1 నుంచి 12 వచనాలు డివైన్ ప్రొటెక్షన్ ఉందని చెప్పాము. ఎవరికది? అందరికీ కాదని చెప్పాను, గుర్తుందా? ఎవరికి అది? వెరీ గుడ్. దోస్ హూ డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. మహోన్నతుని చాటున నివసించు వానికే, సర్వశక్తిని నీడను విశ్రమించిన వారికే ఈ డివైన్ ప్రొటెక్షన్, ఈ డివైన్ స్ట్రెంగ్త్ కలుగుతుంది. కానీ ఈ డివైన్ బ్లెస్సింగ్ కలిగేది ఎవరికో తెలుసా? అందరికీ కానీ అందరికీ కాదు. మళ్ళీ మొదలెట్టి, అందరికీ బ్రదర్, కానీ అందరికీ కాదు. మరి ఎవరికి అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. ఆమేన్. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. నేను అతన్ని విడిపిస్తాను. నేను అతనిని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత దీవిస్తాను. నా రక్షణ అతనికి నేను కనపరుస్తాను. ఎవరు అతను? ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారికి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దైవజనులు అన్న మాట నాకు చాలా ఇష్టం. దేవునికి కావలసింది ఆరాధికులు కాదు, దేవునికి కావలసింది ప్రేమికులు. ఎందుకంటే ప్రేమించేవాడే ఆరాధించగలుగుతాడు కాబట్టి. దేవుని మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారి కొరకు ఈ వాగ్దానాలు బ్రదర్. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి కొరకు ఈ వాగ్దానాలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు చెప్పనా? ఆయన మీద నీకు ప్రేమ కలగడానికి ఆ ప్రేమను కూడా ఆయనే నింపుతాడు. చిత్రం కదూ. హల్లెలూయా. కొంతమంది నవ్వారు, ఎందుకంటే వాళ్ళకి ఆ మాట కనెక్ట్ అయింది. కొంతమంది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను నువ్వు ప్రేమించేలాగున చేయగలిగిన వాడు కూడా ఆయనే. అందుకే అనేక మంది పాడారు, నీ ప్రేమ నీ శక్తి నాలో నింపు, పూర్ణ బలముతో నేను నిన్ను ఆరాధిస్తాను, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తాను, పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తానయ్యా. నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరించబడును గాక, మీ హృదయంలో నివసించబడును గాక. హల్లెలూయా. ఓరి అందరమా శిఖరలమందరో ఖరాయందర. దైవజనుడిగా నేను ఈ మాట పలుకుతున్నాను. మునిపెన్నడు చవి చూడని దేవుని ప్రేమను మీరు అనుభవించుదురుగాక. దేవుని ప్రేమను మీరు అనుభవించుదురుగాక. అత్యధికంగా ఆయనను ప్రేమించే వారిగా మీరు దీవించబడుదురుగాక. ఓ రీకరమా శియందరమా. దేవుని సన్నిధిని తాకుతానికి మాట చెప్తున్నాను. యవన బిడ్డలారా, దేవుని ప్రేమ చేత మీరు నింపబడుదురుగాక. అనుక్షణము ఆయన ప్రేమలో మీరు తడిచి ముద్దవుదురుగాక. ఆయన ప్రేమను పాడుదురుగాక. ఆయన ప్రేమను తలంచుదురుగాక. ఆయన ప్రేమను ప్రకటించుదురుగాక. ఆయన ప్రేమను ఆరాధించుదురుగాక. ఆయన ప్రేమే నీ శ్వాస నిశ్వాసగా మారిపోవునుగాక. ఆయన ప్రేమే నీ తలంపుల లోకముగా మారిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమ మాధుర్యం తేనె పట్టులోంచి తేనె కారుతున్నట్టుగా ఆయన ప్రేమ మాధుర్యం నీలోంచి ప్రవహించునుగాక. లెట్ గాడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ హిస్ వండర్ఫుల్ లవ్. కొంతమంది కన్నీళ్ళతో ఆమెను చెప్పారు, వారికి నేను వందనాలు చెప్తున్నాను. కొంతమంది కన్నీళ్ళతో ఆమెను చెప్పారు, వారికి నేను వందనాలు చెప్తున్నాను. దేవా, నీ ప్రేమతో నన్ను నింపే. నిన్నుగాక మరి దేనిని నేను ప్రేమించకూడదు, నిన్నుగాక మరి దేనిని నేను ఆశించలేనంతగా నీ ప్రేమ సామ్రాజ్యంలో హల్లెలూయా నేను తడిసి ముద్దయిపోవాలి. ఫీల్ మీ విత్ దై లవ్. ఇలా అడుగుదామా? దేవుని దగ్గర ఎలా అడగడానికైనా మన స్వతంత్రం ఉంది కాబట్టి దేవుని ఇలా అడుగుదామా? దేవా, అత్యధికముగా మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, అత్యధికముగా నేను నిన్ను ప్రేమించులాగున నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు అని దేవుణ్ణి అడుగుదామా? ఆమేన్. బ్రదర్, వెన్ యూ ఫీల్ విత్ దట్ లవ్, ఆ ప్రేమ చేత మీరు నింపబడినప్పుడు ఆరాధన ఆగదు, ప్రార్థన ఆగదు, స్తుతించుట మానలేవు, కీర్తించుట మానలేవు. ఆమేన్. హల్లెలూయా. మానవు దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కంట్లో కన్నీళ్లు ఆగవు,
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలును యోచించగా, కృపతలంచగా మేలును యోచించగా, నగనమాగదు స్తుతింపగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆగండి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ మనుషులు చేసే గాయము నీ హృదయానికి తగలదు. ఎందుకంటే నిన్ను ఆదరించే ఘన ప్రేమ, నిన్ను ఆదరించే ఆ ఉన్నతమైన ప్రేమ, నిన్ను ఆదరించి సేద తీర్చే ఆ నిత్యమైన ప్రేమ, ఆ వాడిగన నాలుక చేసిన గాయం నీ హృదయానికి తగలకుండా అది నిన్ను భద్రపరుస్తుంది. You won't hurt. I'm telling the truth. You won't hurt. నీ భర్త నిన్ను పట్టించుకోకపోయినా, నీ భార్య నిన్ను పట్టించుకోకపోయినా, నీ పిల్లలు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరికి నువ్వు మేలు చేసావో వారే నేను అనరాని మాటలు అన్నా నీ హృదయాన్ని హట్టింగ్ అవ్వదు, నీ హృదయానికి గాయం అవ్వదు. ఎందుకంటే వాడిగల నాలుక చేసిన గాయములకు మించిన మరణమంత బలమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ అది నీ హృదయములో సంచకరువుగా నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అది షీల్డ్గా నిలబడుతుంది. దేవుని మహిమగా అది కవచముగా నిలబడుతుంది. ఆయన ప్రేమ నీకు కవచం అవుతుంది. ఆయన ప్రేమ నీకు కవచం అవుతుంది. ఆయన ప్రేమ నీకు డాల్ అవుతుంది. ఏ గాయం నీ హృదయం తగలదు. ఎవరు నేనేమనరని చెప్పట్లే, అంటారు, ఇప్పుడే ఎక్కువ అంటారు, బట్ నువ్వు బాధపడవు అంతే. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు నిన్నేదో అన్నారు, నీ స్పందన ఏంటి? హల్లెలూయా. వారు నిన్నేదో అన్నారు, నీ స్పందన ఏంటి? ఏమీ స్పందించకపోవడమే నా స్పందన అని నువ్వే చెప్తావు. ఎందుకు అంటే ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంత అధికంగా ఉంటుందంటే. ప్రైజ్ లార్డ్. దేనా మన మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. దాన్ని ఎలా పోల్చాలో నాకు అర్థం కావట్లేదు. ఆమేన్. బాధపడవు, దిగులు పడవు, భయపడవు. ఎందుకు అంటే ఆయన ప్రేమ. ఆమేన్. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని మరిచిపోయేంతగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరిచిపోయి పరవశించానయ్యా నీ ఉన్నతమైన ప్రేమలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మై మరిపించిందే నీ ప్రేమ అని పాడతావు. హల్లెలూయా. మరిచిపోయేలాగా చేసింది నీ ప్రేమ. అవును ప్రభు, ఎన్నో గాయాలు కలిగాయి, ఎన్నో మాటలు ఎదుర్కొన్నాను. కొన్ని మాటలు ఎంత భయంకరమైనవి అంటే నేను ఎలా బ్రతుకున్నాను నాకే తెలియదు, అంత భయంకరమైనవి. హల్లెలూయా ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు ఎంతమందికి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. మీ అందరికీ దేవుడి అనుభవాన్ని ఇచ్చును గాక. ఎవరి మాటలు నేను హర్ట్ చేయవు. నువ్వు బాధపడవు, నువ్వు దుఃఖపడి చచ్చి మానేవు, నువ్వు బాధపడి మనుషులతో మాట్లాడడం మానేవు, నువ్వు బాధపడి తిండి మానేసి అలిగి ఇంట్లో కూర్చోవు, బాధపడిపోయి ముఖ వికారంగా చేసుకొని నీరసించిపోవు. ఎందుకంటే ఆమేన్, దేవుని ప్రేమ వాటన్నిటినీ మరిచిపోయేలా చేస్తుంది, మైమరిచేలాగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతమైన నీ ప్రేమ నన్ను ఆదరిస్తుండగా ఈ మాటలు ఏమాత్రం ప్రభువా. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ప్రేమ ఒక పక్కన ఉంది, మనుషులు మాట్లాడిన మాటలు ఒక పక్కన ఉన్నాయి. నా వైపు చూస్తారా? ఆయన ప్రేమ ఒక పక్కన ఉంది, మనుషులు మాట్లాడిన మాటలు లేక చేసిన గాయాలు ఒక పక్కన ఉన్నాయి. ఈ గాయాలకు నువ్వు స్పందిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా?
ఈ గాయాలకు నువ్వు స్పందిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నేనేం చెప్పాలనుకున్నాను చెప్పనా? యు ఆర్ ఇన్సల్టింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవా, నీ ప్రేమ కంటే కూడా ఈ గాయమే ఎక్కువ నన్ను ప్రభావం చూపించింది అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే దట్ మీన్స్ యు ఆర్ ఇన్సల్టింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఎంతమందికి ఈ స్టేట్మెంట్ అర్థమైంది? ఎంతమంది నాతో ఏకీపిస్తారు ఈ మాటని? బ్రదర్, ఏకీపిస్తారు ఈ మాటని? ఎదురువారు మాట్లాడిన మాటలకి నేను అఫెండ్ అయిపోయి, బాధపడిపోయి, కృంగిపోయి అని ముక్కు ఏకం చేసుకుంటున్నానంటే అర్థం ఏంటో తెలుసా? వీటన్నిటికంటే ఉన్నతమైన, మహోన్నతమైన, శక్తి కలిగిన, ప్రభావము కలిగిన, వెలకట్టి లేని, అత్యున్నతమైన, అరమరికి లేని దేవుని ప్రేమను నేను అగౌరవపరుస్తున్నాను. అదే సమయంలో ఈ గాయాలు నీకు తగులుతుంటుండగా వాటిని పక్కన పెట్టి ఆయన ప్రేమలో నువ్వు పరవశిస్తుంటే, ఆయన ప్రేమలో నువ్వు ఆనందిస్తుంటే, ఆయన ప్రేమలో నువ్వు సంతోషపడుతుంటే, నీ ప్రేమ చాలయ్య అని పాడుతుంటే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ బాధ నీకు కలుగుతున్నప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టి దేవుని ప్రేమలో నువ్వు ఆనందిస్తున్నావంటే, దేవా, ఈ కలుగుతున్న గాయాలు కంటే నీ ప్రేమ బలమైనది, నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ మరణము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, సొలొమోను అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న ప్రేమను గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ప్రేమ మరణం అంత బలమైందని. కానీ నేను దేవుని ప్రేమ గురించి చెప్పనా? దేవుని ప్రేమ మరణము కంటే కూడా బలమైనది. మరణం అంత బలమైనది కాదు, మరణము కూడా కంటే కూడా బలమైన దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆగిపోయాం మనం. ఆమేన్. సో ఈ డివైన్ బ్లెస్సింగ్ ఎవరి కోసం అంటే దోస్ హూ లవ్ హిమ్, ఆయన ప్రేమిస్తున్న వారి కొరకు. ఆమేన్. అమ్మ, నీ కంట్లో కన్నీళ్ళు రావడానికి కారణం ఏ మాటలు నీ హృదయాన్ని గాయపెట్టాయో నాకు తెలియదు, కానీ ఆ మాటల మీద నుంచి నీ మనసు తీసే తల్లి. ఏ గాయాన్నైనా మాన్పివేయగలిగిన అద్భుతమైన ఆయింట్మెంట్ పేరేంటో తెలుసా? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎంత లోతైన శరీరానికి కలిగిన గాయాన్ని తీసివేయడానికి మెడిసిన్ ఉంటే, నీ అంతరంగానికి కలిగిన గాయాన్ని తీసివేయగలిగిన శక్తి దేవుని యొక్క ప్రేమకుంది. ఆ ప్రేమలో నీకు ఓదార్పు కలుగుతుంది, ఆ ప్రేమలో నీకు ఆదరణ కలుగుతుంది, ఆ ప్రేమలో నీకు ఆనందం కలుగుతుంది, ఆ ప్రేమలో నీకు ఆరోగ్యం కలుగుతుంది, ఆ ప్రేమలో నీకు పాప క్షమాపణ కలుగుతుంది, ఆ ప్రేమలో కోపించుచునే వాత్సల్యతను చూపించే దేవుని దయారసము దొరుకుతుంది. ఆమేన్. నీ హృదయాన్ని ఇతరుల మాటలతో నింపేయొద్దు, నీ హృదయాన్ని దేవుని ప్రేమతో నింపే. ఎంతగా నింపేయాలంటే ఆ మాటలు నీలోకి రావడానికి గ్యాప్ ఇవ్వద్దు. ఈ స్టేట్మెంట్ నచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు నీలో రావడానికి గ్యాప్ ఇవ్వద్దు. దీని నిండా వాటర్ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో నేను ఏది నింపలేను. ఎందుకు? దెర్ ఇస్ నో గ్యాప్. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో వేడి నీళ్ళు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమ చేత నువ్వెంతగా నింపబడిపోవాలంటే, ఏ గాయం, ఏ వాడిగల నాలుక చేసే గాయము నీ లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేనంతగా దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడినప్పుడు ఆవేదనకు బదులు ఆరాధన చేస్తావు, ఆవేదనకు బదులు ఆరాధనకి చూస్తావు. హల్లెలూయా. కన్నీటికి బదులు కృతజ్ఞత అర్పణ దేవునికి అర్పిస్తావు. సొమ్మసిల్లిపోవడానికి బదులు గెంతులేసి సంతోష గానములతో ఉత్సాహ గానము చేయించు దేవుని సన్నిధికి నువ్వు పరుగులు తీస్తావు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను గాయపరిచే ఇతరుల మాటల యొక్క సాతాను యొక్క ట్రాప్లో నువ్వు ఇరుక్కోవద్దు. ఫిల్ యువర్ హార్ట్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. అసలు నా మెయిన్ టాపిక్లోకి ఇంకా నేను రాలేకపోయాను. కొత్త ఏముందలే అన్నట్టు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టైం ముగిస్తానండి, వచ్చే వారం కావాలంటే చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎవరికి ఆశీర్వాదాలు?
అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపిస్తాను, గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత నేను దీవిస్తాను, నా రక్షణ అతనికి నేను చూపిస్తాను. హల్లెలూయా. ఎవరికి ఇవన్నీ? హల్లెలూయా. ఎవరికి అంటే దేవునిని ప్రేమించు వారికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు, చాలా జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు లవ్ గాడ్? దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి రుజువులేంటి? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాకేంటంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే అది సీరియల్ లాగా అనిపించినా కూడా ప్రతి మాటను మీ ముందు చెప్పాలనుకుంటాను. ఆమేన్. వారి ప్రత్యక్షత వారిది, నా ప్రత్యక్షత నాది. వారి ప్రజెంటేషన్ ఆమెది, నా ప్రజెంటేషను. హల్లెలూయా. పాస్టర్ గారు ఏ వారానికి ఆ వారానికి తెగొడేస్తారు, పాస్టర్ గారే స్వాగతిస్తారు. హల్లెలూయా. అందరూ తెగ్గొట్టేసేవాళ్ళు ఉంటే ఎలా? సాగదీసేవాళ్ళు కూడా ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు దీవించబడుతున్నారు లేదా? అదే నాకు కావాలి. హల్లెలూయా. రాత్రి 2 గంటల వరకు ఉన్నాను దేవుని సన్నిధిలో నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాట్ ఈస్ ద ప్రూఫ్? దేర్ ఆర్ మెనీ వండర్ఫుల్ ప్రూఫ్స్. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అనడానికి చాలా రుజువులు ఉన్నాయి. నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావు అనడానికి మొట్టమొదటి రుజువు, ఇంకా చాలా రుజువులు నా నోట్లో వచ్చేస్తున్నాయి కానీ హే కంట్రోల్ కంట్రోల్ అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ద ఫస్ట్ ప్రూఫ్ దట్ యు లవింగ్ గాడ్, నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావు అనడానికి మొట్టమొదటి రుజువే ప్రార్థనా జీవితం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. నెక్స్ట్ వెర్స్ ఏం చెప్పిందో తెలుసా? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. మీకేమైనా కనెక్షన్ అర్థమైందా? దేవుని మనకి భయమ కలిగిన గాక. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు ఏంటంటే అతడు నాకు మొర్ర పెడతాడు అన్నట్టు ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? హీ విల్ స్పెండ్ టైం విత్ మీ. He will spend time with me. బ్రదర్, మనం అనుకుంటున్నట్టుగా ప్రార్థన అంటే మన అవసరాల చిట్టాన్ని చదివేసి ఆమెన్ సైనింగ్ ఆఫ్ అని చెప్పి వెళ్ళిపోయేది కాదు. ప్రార్థన అంటే ఫెలోషిప్ విత్ గాడ్, కమ్యూనియన్ విత్ గాడ్. టీవీలో వార్తలు కాదండి ప్రార్థన అంటే, రేడియోలో వార్తలు కాదండి ప్రార్థన అంటే. ఎందుకు ఆ మాట చెప్పాలంటే టీవీలో వార్తలు, రేడియోలో వార్తలు వారు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాళ్ళు. నువ్వు మళ్ళీ ఒకసారి నువ్వేదో స్టోరీ చెప్పావు, ఇప్పుడు దాకా ఏదో జరిగింది, నువ్వు మళ్ళీ చెప్పు అని అడుగు. ఒరే నీ కనబడుతుందా అని అరువు. టీవీ దగ్గరికి వెళ్ళి ఆ గ్లాస్ మీద ఇలా గుద్ది నీ కనబడుతుందా, నాకు బీపీ తెప్పించొద్దని అడుగు. ఆడు మాత్రం వాడు స్టైల్లో ఈయన అలా జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కాదురా అది ఏంటో చెప్పు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్పందించారంటే వాడు చెప్పుకుపోతాడు. విండో వాడికి వినపడదు కూడా. ప్రార్థన అంటే నాట్ ఏ న్యూస్ రీడింగ్, వార్తలు చదవడం కాదు, నీకున్నటువంటి అవసరాల పట్టిని చదివేయడం కాదు. కొంతమందికి ప్రార్థన చేస్తారు గంటల కొలది, హల్లెలూయా మొదలు పెడతారు. దేవా అమ్మగారిని దీవించండి, అయ్యగారిని దీవించండి, ఆ బెదర్ని దీవించండి, సిస్టర్ని దీవించండి, వీరిని దీవించండి, ఆ బెదర్కి బాగోలేదంటే సిస్టర్కి బాగోలేదంటే ఇలా ప్రార్థన చేయొద్దని నా ఉద్దేశం కాదు. కానీ ప్రార్థన అంటే ఇదే అనుకునే తప్పుడు అభిప్రాయం నుంచి బయటికి రావాలంటున్నాను నేను. ఇతరులు నేను అంటాను, ఇలా చెప్తాను ఏమనుకోకండి, ఇతరుల అవసరాల కొరకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దానిని మనవి అంటారు, దేవునితో నువ్వు సమయాన్ని గడిపితే దానిని ప్రార్థన అంటారు. అర్థమైన రోజు స్తోత్రం చెప్పండి. ఇతరుల అవసరాలు తీసుకొని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన సన్నిధిలో అది మనవి చేసుకోవడం అంటారు, ఆయనతో నువ్వు సమయాన్ని గడపడానికి వెళితే దానిని ప్రార్థన అంటారు అని చెప్పాలనిపిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ప్రేయర్
ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ పేపర్, నీ రిక్వెస్ట్లు అనేటువంటి ఉండేటువంటి హల్లెలూయా, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనేటువంటి ఒక కేవలం అప్లికేషన్ మాత్రమే కాదు. అప్లై చేస్తాం కదా, హల్లెలూయా, ఇచ్చేస్తాం, సంతకం పెట్టేసి, అమ్మ సంతకం పెట్టేసాం, ఇచ్చేసాం. వాడు తీసుకెళ్ళి అప్లికేషన్లో పెడతాడు, తర్వాత మీ దగ్గరికి వస్తుంది అమ్మ అని చెప్తాడు. హల్లెలూయా, నాతో ఉన్నారు, టైం అయిపోయింది. హల్లెలూయా, చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, నాకు తెలుసు, కానీ టైం లేదు. హల్లెలూయా, ప్రార్థన అంటే నీ అవసరాల చిట్టాని నువ్వేది చేయాలనుకున్నావో అది చెప్పి ముగించేది కాదు ప్రియులారా. ఇలాంటి ప్రార్థన అనుభవంలోంచి, నాశరికమైన ప్రార్థన అనుభవంలోంచి మనం బయటికి రావాలి. హల్లెలూయా, గట్టి చేద్దాం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన దేవునితో చేసేటువంటి ఉన్నతమైన సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని మనకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తామా, ఇంకా గట్టి చేతుల పైకి ఎత్తి మర్చిపోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన అనగా దేవునితో సహవాసం, ఆయన నీవు కలిసి మాట్లాడుకునే చోటు, దేవునితో నీవు దేవునితో గడిపేటువంటి రహస్య స్థలం ప్రార్థన. మనం ఎవరినైతే అధికంగా ప్రేమిస్తామో వారితో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతాం. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారితో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతాం. నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావు కానీ నీకు ప్రార్థన ఇష్టం ఉండదు. నువ్వు అంటున్నావు నేను దేవునిని ప్రేమిస్తున్నానని, కానీ నీకు ప్రార్థన అంటే ఇష్టం ఉండట్లేదు. నువ్వు దేవునిని ప్రేమిస్తే ప్రార్థనలో ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతావు కదా. ఆమేన్. లేయం గారు ఇక్కడే ఉన్నారమ్మా, నిద్రపోతున్నారా? నా వైపు చూడగలరా? నాకు తలనొప్పిగానే ఉంది లేమ్మా, నా వైపు చూడు. ఎవరికి లేవు బలహీనతలు, అందరికీ ఉన్నాయి. అవేవి దేవుని సన్నిధికి అడ్డం కాకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏమైపోతుంది? దేవునితో నువ్వు గడిపేటువంటి ఉన్నతమైన సమయం అది. ఆయన నీతోనూ, నీవు ఆయనతోనూ సహవాసం చేసే సమయం అది. ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ యువర్ బిలవర్డ్. లేకపోతే ఎలా చెప్తే బాగుంది, కరెక్ట్గా లేదే మా మాట. హల్లెలూయా. నీ ప్రియునితో నీవు సమయాన్ని గడిపే రహస్య స్థలము ప్రార్థనా జీవితము. సో ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతావు. వారు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతావా, ఇంకొంత సమయం ఉండొచ్చుగా. మీకు ఇష్టమైన వారు ఎవరో మీ ఇంటికి వచ్చారు, ఇంకొంత సమయం కొంత సమయం ఉండొచ్చు కదండి, కొద్దిసేపు ఉండొచ్చు కదా. ఇష్టమైన ఎవరో మాట్లాడుతున్నారు, ఇంకొంచెం సమయం మాట్లాడొచ్చు కదా. హల్లెలూయా. ఆ మధ్య చిన్న సీన్ చూశాను. ఇంకేంటి చెప్పు, రాత్రి 12-1-2 గంటలకి. ఇంకేంటి చెప్పు, నువ్వే చెప్పు. కాదు, నువ్వే చెప్పు. హల్లెలూయా. నేనే చెప్పాలా? ఇంకెలా ఉన్నావు? నిద్ర రావట్లేదా? నీతో మాట్లాడుతుంటే నిద్ర రావట్లేదు. జోక్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? దేవునిని ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ మన జీవితంలో ఆయనతో వ్యక్తిగతంగా గడిపే సమయమే లేకుండా అయిపోయింది. ఉద్యోగాన్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాన్ని ప్రేమించేవారు ఉన్నారు, మనుషుల్ని ప్రేమించేవారు ఉన్నారు, ధనాన్ని ప్రేమించేవారు ఉన్నారు, ఇష్టమైన వారిని ప్రేమించేవారు ఉన్నారు. ప్రకాష్ విన్నావా? హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి అంటే, ఆమె దేవునిని ప్రేమించు వారికి. దేవునిని ప్రేమిస్తున్నావంటే అందరూ చేతులు ఎత్తేస్తాను, నువ్వు దేవుని నేను ప్రేమిస్తున్నాను అని. కానీ నువ్వు దేవునిని ప్రేమిస్తే, నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి నీ దగ్గర కొన్ని రుజువులు ఉంటాయి. అందులో మొట్టమొదటి రుజువు ప్రార్థన. రెండవ రుజువు, నువ్వు దేవునిని ప్రేమిస్తే ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టే వాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తావు, నిన్ను హింసించే వారిని ప్రేమిస్తావు, ఎవరినైనా ప్రేమించగలుగుతావు. నిన్ను ప్రేమించే వారిని కంటే కూడా నిన్ను అధికంగా బాధ పెట్టిన వారిని అధికంగా నువ్వు ప్రేమించగలుగుతావు. కానీ ఫస్ట్ పాయింట్లోంచి నేను పక్కకు రావాలనుకోవట్లేదు. అప్పుడే ఈ తర్వాత మాట్లాడుకుందాం.
మిగతా రుజువులన్నింటిని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మొట్టమొదటి రుజువు ఏమిటంటే నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావు అనడానికి నీకు సమయం దొరికిన ప్రతిసారి కూడా ఆయనతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతావు, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతావు, ఆయనతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతావు, ఆయనను వర్ణించడానికి ఇష్టపడతావు, ఆయనను కీర్తించడానికి ఇష్టపడతావు. దినమెల్లా నీ ప్రభావ మహిమ వర్ణన చేత నా నోరు నింపబడిపోతుంది దేవా. దినమెల్లా నా నోట నిన్ను గురించిన స్తుతిగానం ఉంటుందని దేవునితో చెప్పగలుగుతావు. ఎవరి టైం. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ ఏం చేస్తున్నావు? ప్రార్థనలో ఉన్నాను. బ్రదర్ ఏం చేస్తున్నావు? ప్రార్థనలో ఉన్నాను. బ్రదర్ ఏం చేస్తున్నా? ప్రార్థనలో ఉన్నాను. సిస్టర్ ఏం చేస్తున్నావు? ప్రార్థనలో ఉన్నాను. అమ్మ ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను కానీ ప్రార్థనలో ఉన్నాను. అమ్మ ఏం చేస్తున్నావు? బట్టలు ఉతుకుతున్నాను కానీ ప్రార్థనలో ప్రభుతో ఉన్నాను నేను. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నేను గమనిస్తున్నాను, వంట చేస్తున్నారు ఇలా ఫోన్ పెట్టుకొని, ఇంకేంటి సంగతి అని చెప్పి వంట చేస్తున్నారు. బట్టలు ఉతుకుతున్నారు, ఏంటి సంగతి అని మాట్లాడుతూ బట్టలు ఉతుకుతున్నారు. ఏం చేస్తున్నా తనకిష్టమైన పర్సన్తో కనెక్షన్ కలిగి ఉంటున్నారు. హల్లెలూయా. దైవజనుడు పాడాడు, నీవు కనిపించని రోజున, నీవు మాట్లాడని రోజున యేసయ్యా నా గుండె చప్పుడు నీవేనయ్యా, నా హృదయ స్పందన నీవేనయ్యా. నీవు మాట్లాడని రోజున క్షణం ఒక యుగములాగుంటుంది నాకు. నీవు పెదవిప్పిన రోజున ఆమేన్, హల్లెలూయా, అది పచ్చిక బయలులాగుంటుంది నాకు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీవు కనిపించని రోజున, నీవు మాట్లాడని రోజున దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, ప్రార్థనకి దూరం అయిపోయి హ్యాపీగా పనిచేసుకోగలుగుతున్నావు, హ్యాపీగా నవ్వగలుగుతున్నావు, హ్యాపీగా ఆరు బయట కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పగలుగుతున్నావు, హ్యాపీగా తినగలుగుతున్నావు, అన్నీ చేయగలుగుతున్నావు. కానీ ఆయన అంటే ప్రేమ అని చెప్తున్నావు. ప్రేమించేదన్ అధికముగా దొంగ కన్నీళ్ళు, దొంగ పాటలు బొంకుతున్నాం. ప్రియులారా ఏమనుకోకండి మాట అన్నానని. హల్లెలూయా. ప్రార్థన అంటే నీకు ఇష్టం ఉండట్లే, ఉపవాస ప్రార్థన అంటే నీకు ఇష్టం ఉండట్లేదు, వ్యక్తిగతమైన ప్రార్థనకి ఇష్టం ఉండట్లేదు. యూ హ్యావ్ నో టైమ్ టు స్పెండ్ alone with your beloved. నీకు ప్రియమైనటువంటి నీ ప్రియునితో నీకు సమయాన్ని గడిపే సమయం నీకు లేదు. ఎక్కడ సార్, ఉదయం వెళ్ళిపోతాను, రాత్రి వస్తాను, అరిచిపోతాను, ఒళ్ళంతా పచ్చి పుండైపోద్ది. ఆ పచ్చి పుండి ఏందో ఎండు పుండి ఏందో నాకు తెలియదు కానీ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పచ్చి పుండి అయిపోతుందండి, ఇంకెక్కడండి. హల్లెలూయా. పీకల దాకా కానా, గురకబెట్టి సోనా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిద్రలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో నీకు, మనిషికి వచ్చినట్టు వస్తుందో నీకు కోపం. ప్రార్థనలో ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో, రండి పెద్దరేంటి ఎలా వచ్చారు, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పిన ఒక ఉదాహరణ, జయరాజ్ అంకుల్ గారు ఆయన ఒక చోటుకి వెళ్తున్నారు ఆరాధనకి, మొదటి ఆరాధనకి. బీచ్ సైడ్ ఒక ఈత చెట్టు కింద ఇద్దరు లవర్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మధ్యాహ్నం ఆరాధన నుంచి వస్తున్నాడు, వాళ్ళు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సాయంకాలం ఈవినింగ్ సర్వీస్కి వెళ్తున్నాడు ఆయన, అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాత్రి 7-7:30 ముగించుకొని వస్తున్నాడు, చిన్న వెలుతురు, అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దగ్గరికి వెళ్ళి, ఉదయం నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉన్నారు, అమ్మా నాన్న ఎదురు చూస్తారేమో, ఏమ్మా బాబు, ఏమా తల్లి, ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఇంకా ఎంత టైం ఉంటారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లడు అంటున్నాడంట, ఆ అమ్మాయిని విడిచి నేను ఉండలేను సార్. ఆ పిల్ల కోపం వచ్చింది. ఆ పిల్ల అందంట, మీకెందుకు అంకుల్, మేము మాట్లాడుకుంటే మీకెందుకు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా. నేను మామూలుగా చెప్పాను ఈ సంగతి. చెప్పేటప్పుడు దైవజనుడు ఏడ్చారు. ఆయన ఏడుస్తూ ఒక మాట అడిగారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, రాజకీయాల గురించా, రేట్ల గురించా, లంచగొండితనం గురించా, ఎదురుగా కనబడుతున్న సముద్రం గురించా, బిజినెస్ గురించా, దేని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు అని చెప్తూ ఒక మాట అన్నాడు ఆయన. ఆ మాట నాకు నచ్చింది. వాళ్ళు దేని గురించి మాట్లాడుకోకపోయినా
ఒకరి పక్కన ఒకరు కూర్చొనుట ద్వారా ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ అలాగ గంటలు రోజులు గడిపేస్తారు. వెళ్ళిపోయేటప్పుడు రేపు మళ్ళీ వస్తావు కదా, త్వరగా వచ్చేయి అని ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తూ ఏడ్చాడు. తుచ్చమైన మనుషుల మధ్యలో ఇలాంటి ప్రేమ కనబడుతుంది. ఇంత ఉన్నతమైన ప్రేమ నా యేసయ్యతో నాకుందా అంటే అది ఉన్నతమైన ప్రేమ అని కాదు, కానీ అలాంటి ఆ రిలేషన్ నీ సన్నిధిని విడిచి నిన్ను విడిచి నేను ఉండలేను ప్రభా, నీతో మాట్లాడకుండా ఉండలేను, నీ ప్రేమ లేకుండా ఉండలేను, నీ సన్నిధి లేకుండా ఉండలేను అని చెప్పగలిగే అలాంటి ప్రేమ బంధంలో నేను ఉండగలిగానా అని దైవజనులు ఏడుస్తున్నప్పుడు హృదయానికి ఆ మాటలు, ఇది నేను విన్నది దాదాపు 20 సంవత్సరాల క్రితం, కానీ ప్రియులారా ఈ రోజుకి నేను ఆ మాటలు నేను గుర్తుపెట్టుకోగలిగాను అంటే అవి ఎంత ప్రభావాన్ని చూపించాయో ఆలోచించాలని మనవి చేస్తున్నాను. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే నీ అవసరాలు అడగడం కాదు. నా టైం అయింది, నాకు తెలిసి నేను ముగిస్తాను. ప్రార్థన అంటే దేవునితో సమయాన్ని గడపడం, నీ ప్రేమను ఆయనతో పంచుకోవడం, నీ హృదయాన్ని ఆయనతో పంచుకోవడం. ఆమేన్. ఒక గంట కూర్చొని, ఇలా చెప్తాను ఏమనుకోకండి, ఒక గంట నీవు కూర్చొని ఆయన సన్నిధిలో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నువ్వు అలా చెప్తానే ఉండు. నువ్వు ఆయనని ప్రేమిస్తే నువ్వు థ్యాంక్ యూ చెప్పే ప్రతిసారి అది నీకు శ్రేష్టంగా అనిపిస్తుంది, నీకు స్వీట్గా అనిపిస్తుంది, నీకు కొత్తగా అనిపిస్తుంది. ఫాదర్ ఐ లవ్ యూ. ఒక క్షణం ఆగు. ఫాదర్ ఐ లవ్ యూ. క్షణం ఆగు. ఫాదర్ ఐ లవ్ యూ. చెంపల మీద నుంచి కన్నీళ్లు జారువారుతుంటాయి. ఆయన సన్నిధిలో సాష్టాంగ పడాలనిపిస్తుంటుంది. ఫాదర్ ఐ లవ్ యూ. గంట సమయం ఆ ఒక్క మాట నువ్వు చెప్పినా చాలు. అది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నీ ప్రేమను ఆయనతో పంచుకుంటున్నా. ఆమేన్, హల్లెలూయా. అత్యధికంగా అంటే అస్తమానం ఈ ఎగ్జాంపుల్ రావడం నాకు ఇష్టం లేదు అసలు. అత్యధికంగా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఎన్నిసార్లు ఐ లవ్ యూ అని చెప్పినా నీ తనివి తీరదు. చెప్పే ప్రతిసారి కూడా అది కొత్తగా అనిపిస్తుంది, మాధుర్యంగా అనిపిస్తుంది, ఒక ఉన్నతమైన ఫీలింగ్ని నీలో కలిగిస్తుంది. నేను మనుషుల ప్రేమ గురించి నేను మాట్లాడడం లేదు. ఇఫ్ యు రియల్లీ లవ్ గాడ్, నువ్వు దేవుని నిన్ను ప్రేమిస్తే ఐ లవ్ యూ అని చెప్పే ప్రతిసారి కూడా నీకు కొత్తగా అనిపిస్తుంది. దేని మనకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవునికి కావాల్సింది ఆయన సందులో గడిపేవారు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అన్నిటికీ టైం ఉంది కదండి. వంటకి టైం ఉంది, వండింది తినుకోవడానికి టైం ఉంది, తిన్నవి కడుక్కోవడానికి టైం ఉంది, ఐ మీన్ గిన్నెలు అవన్నీ కడుక్కోవడానికి టైం ఉంది, బట్టలు ఉతకడానికి టైం ఉంది, ఇల్లు ఉడవడానికి టైం ఉంది. వీ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవునితో గడపడానికి మాత్రం సమయం లేదు. దట్ మీన్స్ మనము దేవునిని బోరు కొడుతుందండి. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటికీ చెప్తాను, నేను ఇంకా మెసేజ్లోకి రాలేదు. నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన 3 పాయింట్లు ఉన్నాయి. ఆమేన్. ప్రభు చిత్తులో మరలా నిలబడినప్పుడు చెప్తాను నేను. హల్లెలూయా. చెప్పాలని ఉంది, కానీ ప్రతి వారం లేట్ అయ్యి అది మీలో కొంతమందికి చాలా ఇబ్బందిని కలిగిస్తుందని నాకు అర్థమైంది. హల్లెలూయా, ఆమేన్. యేసు ప్రభు బేతనీకి వెళ్ళినప్పుడు మార్త అనే ఒక సహోదరు ఉంది. ఆమె ఆయన్ని తన ఇంట చేర్చుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముగించేస్తాను. ఇంట చేర్చుకుంది.
మార్త విస్తారమైన పనుల చేత తొందరపడుతుంది. మనలో కొంతమంది ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే యేసు ప్రభు కోసం వంట చేస్తుంది అని. ఉందా బైబిల్ ఎక్కడైనా అలా? యేసు ప్రభు కోసం ఆమె వంట చేస్తుందని బైబిల్లో ఉందా? బైబిల్లో ఏముందో చదువుతారా? లూకా సువార్త 10వ అధ్యాయము. ఎంతసేపటికంటే రెఫరెన్స్ ఇచ్చారంటారా? లూకా సువార్త 10వ అధ్యాయము 40 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? వాటే డైలాగ్ అండి. ఎంత జాగ్రత్తగా అడుగుతుందా ఆమె. హల్లెలూయా. నేను ఒంటరిగా పని చేసుకునేలాగా నా సహోదరి నన్ను వదిలిపెట్టిందని నీకు ఫీలింగ్ లేదా? నీకు బాధ లేదా? అమ్మ హల్లెలూయా. నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని నేను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు విచిత్రం అనిపిస్తుంది. మరియని అడగచ్చు కదా. మరియ వచ్చి నాకు సహాయం చేయమని అడగొచ్చు కదా. హల్లెలూయా. కొంతమంది భలే టెక్నిక్గా ఉంటారులేండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడే టైం వేస్ట్ చేసుకోలేను కానీ హల్లెలూయా. ఆమెతో చెప్పమని ఆయనతో చెప్తుందట. ఎవరితో చెప్పమని? వాళ్ళ సహోదరితో. ఆమేన్, హల్లెలూయా. తోడ పుట్టిందంతా చెప్పడానికి ఈమె చెప్పదట, ఆయన చెప్పాలట. నువ్వు చెప్పు అంటుంది. అందుకు ప్రభు, మార్తా, ఒకసారి అనొచ్చు కదా. రాత్రి చదివేటప్పుడు నవ్వుకున్నాను నేను. హల్లెలూయా. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అదే నా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్త అనుకుంటుంది యేసు ప్రభు మరియని దెబ్బలాడతాడు. హల్లెలూయా. నిజమేనమ్మా, అలా కాళ్ళ దగ్గర కూర్చొని కబుర్లాడుతున్నావు, కానీ అంత కష్టపడుతున్నావు కదా, నువ్వు వెళ్ళి సహాయం చేయొచ్చు కదని చెప్తాడు అని అనుకుంది ఆమె. ఆమేన్. దేవుని జవాబు కొన్నిసార్లు మనం అనుకున్నట్టు రాదు. రెండు చేతులతో స్తోత్రం పడండి. దేవుని జవాబు కొన్నిసార్లు మనం అనుకున్నట్టు రాదు, మనం ఆశించినట్టు రాదు, మనం ఉద్దేశించినట్టు రాదు. మనం ఒకటి అనుకుంటాం, ఆయన ఇంకోటి చేస్తాడు. అందుకే ఎన్ని తలిచినా ఏది అడిగినా జరగాలని నీ చిత్తమే. హల్లెలూయా. కాదు పాస్టర్, జరిగేది నీ చిత్తమే కాదు, నేనే మార్చాను, జరగాలని నీ చిత్తమే. ఎందుకు మార్చారు ఇప్పుడు అడగొద్దు, పెద్ద ప్రసంగం అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు మార్త, అండ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ unto her, Martha, Martha, thou art careful and troubled about many things. Amen. Thou art careful and troubled for many things. నా వైపు చూస్తారండి. టైం అయితే ముగించేస్తాను, నాకు తెలుసు ముగించే టైం అయిందని. హల్లెలూయా. Thou art careful and troubled for many things. నీవు చాలా విషయాల మీద నీ ఏకాగ్రతను పెట్టేస్తున్నావు. You're caring for many things. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా you are caring for many things. హల్లెలూయా. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయబడి మేలుకొని వ్యర్థము. యెహోవా పట్టణమును కట్టించని యెడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థము. Thou art care for many things. నువ్వు చాలా విషయాల్ని పట్టించేసుకుంటున్నావు, కేర్ తీసుకుంటున్నావు అంటాం కదా. చాలా విషయాలను నేను తెలియ ఎలా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. చాలా కేర్ తీసేసుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమైనా సాధించగలవా, నీవేమైనా చేయగలవా? తల్లిదండ్రులారా, మీ పిల్లలు పట్టించుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఎక్కువ కేర్ తీసేసుకుంటున్నావు. ఎక్కువగా ఏదో సొంత ప్రయత్నం చేసేస్తున్నావు. నువ్వు ఎన్ని చెప్పినా, ఎంత బతిమలాడినా, ఎంత చేసినా వారి భవిష్యత్తు నువ్వు కట్టలేవు.
వారి నడవడికను నువ్వు మార్చలేవు. నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మాత్రమే, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు మాత్రమే, ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు మాత్రమే నీకు కావలసిన వాటన్నిటిని ఆయన జరిగిస్తాడు. వారి జీవితాన్ని ఆయన కడతాడు, వారి భవిష్యత్తును ఆయన కడతాడు. హల్లెలూయా. ఉన్నతమైన జ్ఞానమును వారికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారి త్రోవ తప్పిపోయినా మరలా నీ ప్రార్థనని ఆధారం చేసుకొని మరలా త్రోవలో వారిని ఆయన నిలవబెడతాడు. Your care cannot protect them. నీ కేర్ వారిని కాపాడలేదు. Martha, thou art care and troubled for many things. I know Jesus was not talking about the particular time what she was doing. ఆమె ఆ పర్టికులర్ టైంలో ఆమె ఏం చేస్తుందో దాని గురించి కాదు ఈ స్టేట్మెంట్. ఆమె బుర్ర నిండా ఏమి నిండిపోయాయో దాని గురించి ప్రభు చెప్తూ ఉన్నారు. thou art care and trouble for many things. చాలా విషయాల గురించి నువ్వు ట్రబుల్ అయి తొందరపడిపోతున్నావు, విచారిస్తున్నావు, కేర్ చేస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. బట్ వన్ థింగ్ ఈజ్ నీడెడ్. అవసరమైనది ఒక్కటే. అండ్ మేరీ హ్యాడ్ చూసెన్ దట్ గుడ్ పార్ట్. అప్ప ఎంత బారాసాడో ఇంగ్లీష్లో. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ మేరీ హ్యాడ్ చూసెన్ దట్ గుడ్ పార్ట్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు విస్తారమైన పనుల చేత విచారపడి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా దానిని ఎన్నుకున్నది అంటున్నాడు. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. Mary had chosen that good part which shall not be taken away from her. ఆమె యొద్ద నుంచి తీసివేయబడని దానిని ఆమె ఎంచుకుంది అన్నాడు. తెలుగులో ఎలాగుందంటే ఆమె ఒకటి ఎంచుకుంది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదని. కానీ నాకు ఇంగ్లీష్లో ఏం అర్థమవుతుంది తెలుసా? ఆమె యొద్ద నుంచి ఎవరు తీసివేయలేని దానిని ఆమె ఎంచుకుంది అని చెప్తున్నాడు. ఆమేన్. వీరిద్దరిలో ఆయన ప్రేమిస్తుంది ఎవరు? వీరిద్దరిలో ఆయన ప్రేమిస్తుంది ఎవరు? వీరిద్దరిలో ఆయన ప్రేమిస్తుంది ఎవరు? మార్తా? అసలు యేసుప్రభుని ఇంట చేర్చుకుంది ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఆన్సర్ కావాలి. యేసుప్రభుని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది ఎవరు? కానీ ప్రేమిస్తుంది ఎవరు? హల్లెలూయా. ఆమేన్. నా జీవితంలోకి రానాయన, నా హృదయంలోనికి రాయనాయన. ఓ మార్తా, ఆయన ఆహ్వానించింది నువ్వే, కానీ ఆయనను ఆహ్వానించిన మార్తా ఆయనను ప్రేమించే మరియగా మారునుగాక. ఓరకనే చెప్పినట్టున్నారు, ఏదో డైలాగ్ గదిని పడేసినట్టున్నారు మీరు. నమోహన్. హల్లెలూయా. ఆమేన్. మార్తగా ఆయనను ఆహ్వానించావు, మరియగా ఆయన పాదాల చెంత కూర్చొని ఆయనను ప్రేమించుదువుగాక, ఆయన సన్నిధిలో నిలుచుదువుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇఫ్ యు లవ్ గాడ్, యు లవ్ ద ప్రేయర్ టైం. నువ్వు ఆయన ప్రేమిస్తే ప్రార్థన నువ్వు ప్రేమిస్తావు. ఎందుకంటే ఆయన నువ్వు కలుసుకునే తోట పేరు ప్రార్థన. ఆయన నువ్వు కలుసుకునే పార్క్ పేరు ప్రార్థన. ఆయన నువ్వు కలుసుకునే బీచ్ పేరు ప్రార్థన. ఆయన నువ్వు కలుసుకునే లాడ్జ్ పేరు ప్రార్థన. అర్థం కాలేదా? ఆయన నువ్వు కలుసుకునే రహస్య స్థలము పేరు ప్రార్థన. ప్రార్థన వేరు, విన్నపం వేరు. విన్నపం 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 అంటే విన్నపం విన్నపం అంటే నీ అవసరాలు దేవుని దగ్గర అడగటం. హల్లెలూయా. ప్రార్థన అంటే నీవు ఆయనతోనూ, తర్వాత మాట చాలా ఇంపార్టెంట్, నీవు ఆయనతోనూ ఆయన నీతోనూ సహవాసం చేసే. ఇంగ్లీష్లో ఆ పదాన్ని మీరు ఎవరైనా డిక్షనరీలో వెతకండి, కమ్యూనియన్. చాలా వండర్ఫుల్ వర్డ్ అది. కమ్యూనియన్ అంటే ఒక ఆయన దేంతో పోలుస్తాడు చెప్పనా బ్రదర్? హల్లెలూయా. ప్రేమ కలిగిన ఇద్దరు భార్య భర్తల మధ్య వారు గడిపే ఆ రహస్యమైన ఆ బెడ్ టైంని పోలుస్తాడు. కమ్యూనియన్ అంటే ఆయన ప్రేమ నీలోను, నీ ప్రేమ ఆయనలోను
ఒకరి ప్రేమ చేత ఒకరు పెనవేసుకునే టైము, దాని పేరే ప్రార్థన. ప్రార్థనలో ఉండేది విన్నపాలు మాత్రమే కాదు, ప్రార్థనలో ఉండేది అవసరాలు మాత్రమే కాదు, వీటన్నిటికి మించి ప్రార్థనలో సహవాసం ఉంది. 6 రోజులు మేఘం కింద గడిపినప్పుడు కానీ, 34 రోజులు దేవునితో గడిపినప్పుడు కానీ మోషే దేవుణ్ణి ఏమైనా అడిగాడా? బ్రదర్? ఒకటే రికార్డ్ చేయబడింది బైబిల్లో. ఆమేన్. అక్కడ గొప్ప విషయం చెప్పనా మీకు? మోషే తన హృదయాన్ని దేవునితో పంచుకోలే. దేవుడే తన హృదయాన్ని, తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికని, తన శాసనాల్ని, తన కట్టడాల్ని, తన ఆలోచనల్ని, తన మందిరమును గురించిన ఉద్దేశాన్ని సమస్తం, అంటే దేవుడే తన హృదయాన్ని మోషేతో పంచుకోవడానికి మోషే దేవునికి అవైలబుల్గా ఉన్నాడు. 40 రోజులు దేవునికి మోషే అవైలబుల్గా ఉన్నాడు. దానికోసం తిండి మానేశాడు, ఆహారం మానేశాడు, తాగడం మానేశాడు, బంధువులను వదిలేశాడు, స్నేహితులను వదిలేశాడు, సిప్పారాన్ని వదిలేశాడు, పిల్లలను వదిలేశాడు, అధికారాన్ని వదిలేశాడు, డ్యూటీని వదిలేశాడు, అన్నిటిని వదిలేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నాట్ టు షేర్ హిస్ హార్ట్. మోషే తన హృదయాన్ని పంచుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడే తన హృదయాన్ని పంచుకోవడానికి మోషేని ఎక్కిరమ్మన్నాడు. ఎంతమంది కావాలి బ్రదర్? కన్నీళ్ళతో అడుగుతున్నాను, ఎంతమందికి కావాలి? తల్లి, ఎంతమందికి కావాలమ్మా? ఎంతమందికి కావాలి? టైం అవుతుందన్నా, ఈ మధ్య టైం అవుతుందన్న బాధ మీకంటే ఎక్కువ నాకు ఎక్కువైపోయింది. నిజం చెప్తాను, బైబిల్ పట్టుకొని. టైం అవుతుందన్న బాధ మీకంటే ఎక్కువ నాకు ఎక్కువైపోయింది. ఎంతమందికి అనుభవం కావాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవసరాలు షేర్ చేసుకోవడానికి కాదు, దేవుడు తన హృదయాన్ని నీతో షేర్ చేసుకునే, దేవుడు తన ఉద్దేశాన్ని నీతో షేర్ చేసుకునే ఆ టైం దేవునికి నువ్వు ఇవ్వగలవా? Moses was available to God to share God's heart. దేవుడు తన హృదయాన్ని పంచుకోవడానికి మోషే దేవునికి అందుబాటులోకి వెళ్ళాడు. అమ్మో, ఈ మాటని ఇలా వదిలేయాలనుకోవట్లేదు, నేను ఈ మాటని ఇలా కట్ చేయాలనుకోవట్లేదు, అకస్మాత్తుగా ఇక్కడ వాక్యాన్ని ముగించాలని అనుకోవట్లేదు. మీకు అర్థమవుతుందా? మోషే దేవునికి అవైలబుల్గా వెళ్ళిపోయాడు. దేవుడు తన హృదయాన్ని మోషేతో పంచుకోవడానికి దీనికన్నా గ్రేటెస్ట్ ప్రేయర్ టైం ఇంకేముంది అంటాను నేను. మనలో చాలా మంది జీవితంలో ప్రార్థన అంటే ఏంటో తెలుసా? మన అవసరాలన్నీ చెప్పి యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లెట్ గాడ్ షేర్ హిస్ హార్ట్ పర్సనలీ టు యూ. ఎంతమందికి ఈ మాట దూసుకొని వెళ్ళిందో నాకు తెలియదు, కానీ లెట్ గాడ్ షేర్ హిస్ హార్ట్ టు యూ. వెయిట్ అంటిల్ గాడ్ షేర్. దేవుడు తన హృదయాన్ని మోషేతో పంచుకునేంత వరకు మేఘము కింద 6 దినాలు మోషే ఎదురు చూశాడు. He waited 6 days. Amen. Moses was waiting until God speaks. దేవుడు మాట్లాడేంత వరకు కూడా మోషే ఎదురు చూశాడు. ఆమేన్. మోషే ఎదురు చూసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పాలనిపించట్లేదు. గాడ్ హ్యాస్ ఓపెన్ హిస్ హార్ట్ అండ్ షేరింగ్ హిస్ ప్లాన్, హిస్ పర్పస్. ఆయనకి ఏం కావాలో, ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఆయన ఏం ఆశపడుతున్నాడో, మందిరం ఎలాగుండాలో, దాని ఎత్తు ఎలాగుండాలో, దాని కొలత ఎలాగుండాలో, మందసం ఎక్కడుండాలో, సముఖపు రొట్టెల బల్ల ఎక్కడుండాలో, ధూప వేదిక ఎక్కడుండాలో, తెర ఎందుకు ఉండాలో, అన్నిటినీ, ఎవ్రీథింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అమ్మో, ఈ మాట మీరు మామూలుగా ఎలా వినగలుగుతున్నారు నాకు తెలియదు. ఎవ్రీథింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను దేవుడు మోషేతో పంచుకోవడం మొదలుపెట్టాడు. ఇది మనిషి దేవునితో మాట్లాడిన టైం కాదు, దేవుడు మనిషితో మాట్లాడిన టైం అది. మనిషి దేవుడితో మాట్లాడిన టైం కాదు అది, దేవుడు మనిషితో మాట్లాడిన టైం అది. ఆమేన్. రైట్ టైంలో ఈరోజు కరెక్ట్ టయానికి ఆరాధనకు వచ్చిన వారు ఉన్నారు. వారికి నా చేతులు జోడించి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టైం.
నేను లేట్ చేస్తున్నానని అన్ని విధ భావించకండి. నా హృదయం బరువెక్కింది సమయంలో. ప్రతి చిన్న కొలతను కూడా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్న ఆలోచన కూడా దేవుడు మోషేతో పంచుకుంటున్నాడు. మోషే, నేను వారి మధ్య నివసించాలని కోరుకుంటున్నాను. నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయించువా. ఐ వాంట్ టు డ్వెల్ మిడ్స్ట్ ఆఫ్ దట్ పీపుల్. చేస్తాను ప్రభు. అది ఎలా ఉండాలి అన్నీ చెప్తున్నాడు. మనిషి తన హృదయాన్ని దేవునితో పంచుకున్న స్థలము కాదు అది. దేవుడు తన హృదయాన్ని మనిషితో పంచుకున్న స్థలము. ఇలాంటి ప్రార్థన అనుభవం మనకు వచ్చునుగాక. నీ తల మీద చేయి పెట్టుకొని పలకగలరా? ఇలాంటి ప్రార్థన అనుభవం మనకు వచ్చునుగాక. ఇలాంటి ప్రార్థన అనుభవం మనకు వచ్చునుగాక. ఇలాంటి అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన ప్రార్థనా జీవితం మనకు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి ఆధిక్యత దొరుకుతుందంటే దోస్ హూ లవ్ గాడ్, ఆయనను ప్రేమించే వారికి. లెట్ మీ టెల్ యూ చర్చ్, ఆయనను ప్రేమించే వారికి. చెప్పనివ్వండి తల్లి, ఆయనను ప్రేమించే వారికి. చెప్పనివ్వండి బ్రదర్, ఆయనను ప్రేమించే వారికి. చెప్పనివ్వు తమ్ముడు, మనుషులు కాదు, ఆయనను ప్రేమించే వారికి ఆధిక్యతను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. Do you want that? Maima, do you want that? Monica, do you want that? The great burden, the great tears. Plead God, beseech God. ప్రతిమలాడండి దేవుణ్ణి. ఆమేన్. కొన్నిసార్లు హృదయం పంచుకోవడానికి ఎవరు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో, దేవుడికి కూడా హృదయం పంచుకోవడానికి ఒకరు కావాలి. ఆయనకి నువ్వు అవైలబుల్గా ఉంటావా? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ప్రార్థన నీకు ఇష్టమైనదిగా ఉంటుంది. ఆమె ప్రార్థన నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతకవు, ప్రార్థనలో గడపడానికి మార్గాలు వెతుకుతావు. హల్లెలూయా. ఏమా అవలింతలు వస్తున్నాయి? హల్లెలూయా. ప్రార్థన నుంచి తప్పించుకోవడానికి కాదు, ప్రార్థనలో గడపడానికి నువ్వు మార్గాల్ని, సమయాన్ని వెతుకుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.